హలో ఎవ్రీవన్, మనం SA1 సాధన సిరీస్లో భాగంగా పార్ట్ 1లో ఇప్పటికి మనం 6 లెసన్స్ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు సెటిల్మెంట్స్ అండ్ మైగ్రేషన్ ఎకనామిక్స్ కిందకు వస్తుంది. ఈ లెసను చాలా ఈజీ లెసను, నిజంగా ఎక్కువ కాన్సెప్ట్లు ఉండదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే టెక్స్ట్ బుక్ని అయితే చదవాల్సిన అవసరం లేదు. అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటే చాలు, అర్థం చేసుకునేస్తాం. మన రియల్ లైఫ్లో చూసేటివే, కాకపోతే కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి చూసుకుంటే అయిపోద్ది. వెరీ సింపుల్ లెసను, చాలా కూల్గా మనం చెప్పేసుకోవచ్చు. 1.5 hour కంటే తక్కువలోనే అయిపోతుంది, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. అండ్ ఇంకోటి, ఐ థింక్ దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అంతే జోష్, అంతే ఊపు ఈ వీడియోలో కూడా పెట్టండి. ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది. సోషల్ ముందు రోజు ఈవినింగ్ 5 నుంచి మహా మ్యారథాన్ కండక్ట్ చేద్దాం. కంప్లీట్లీ నేనే ఉంటాను. మొత్తం లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ తీసుకొని దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ని అక్కడ ప్రజెంట్ చేసి దానికి ఆన్సర్ని కూడా ఎలా ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ రాయాలని నేను చెప్తాను. ఓకేనా? ఎందుకు ఇది వర్కౌట్ అవుతుందంటే, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఫ్రమ్ ఏపీ, హర్ నేమ్ ఇస్ సుహానా. ఆ అమ్మాయి సేమ్ ఇలాంటి ప్యాటర్న్ ఫాలో అయిందంట. నేను చెప్పినట్టు ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజను అమ్మాయికి 35 out of 35 వచ్చిందంట సోషల్లో. రియల్లీ ప్రామిస్. మీరు నమ్మకపోతే, ఇఫ్ సుహానా ఇస్ వాచింగ్ దిస్ వీడియో, నువ్వు కమెంట్ పెట్టు సుహానా, నార్మల్ కమెంట్ పెట్టు, సో దట్ అందరికి అర్థమవుతుంది ఇది ఎంత ఉపయోగపడుతుందో. అందరికి ఉపయోగపడిపోయి అందరికీ మార్కులు వచ్చేస్తుంది అని మాత్రం థింక్ చేయకు ప్లీజ్, నా కోసం అన్న పెట్టు. సో అలాంటి ప్యాటర్న్ని మనం ఆ మ్యారథాన్ సెషన్లో మంచిగా చెప్తాను. లైక్ మ్యాప్ పాయింటింగ్స్ అన్నీ రివిజన్ చేస్తాను. ఎవ్రీథింగ్ విల్ బీ ఫినిష్డ్. అండ్ ఎగ్జామ్ రోజు కూడా మార్నింగ్ 5 నుంచి మళ్ళీ సెషన్ తీసుకుంటాను, లైవ్ సెషను. సో దట్ మీరు బుక్ ఓపెన్ చేస్తే నా ముందర కూర్చొని ఓపెన్ చేయొచ్చు. సింపుల్, మీరు నాతో డిస్కస్ చేస్తూ చదువుకోవచ్చు. ఐ ఆమ్ యువర్ పార్ట్నర్, స్టడీ పార్ట్నర్. మీరు నేను కలిసి కూర్చొని చదువుకుందాం గంటలు 100 మార్కులు రావాలి. 95 పైన మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి 90+ అన్నా ఉండాలి. ఆల్మోస్ట్ 98లు 99 దగ్గర ఉండే స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా 100కి రీచ్ అయిపోవాలి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్ మొదలెడదాం. సెటిల్మెంట్ అండ్ మైగ్రేషన్. సెటిల్మెంట్ అండ్ మైగ్రేషన్ చెప్పే ముందు మనం పార్ట్ 1లో ఏవేవి ఫినిష్ చేసుకున్నాం ఒకసారి క్లారిటీ. ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, క్లైమేట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్, ది పాపులేషన్. సో ఈ 6 లెసన్స్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది. మీకోసం క్లారిటీగా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కమెంట్స్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఓకేనా? డన్. లెట్స్ స్టార్ట్ సెటిల్మెంట్ అండ్ మైగ్రేషన్. ఇప్పుడు సెటిల్మెంట్స్ అంటే ఏంటి? సెటిల్మెంట్ అంటే ఏంటి? నార్మల్గా సెటిల్మెంట్ అంటే నివాస ప్రాంతాలనే సెటిల్మెంట్స్ అంటారు. మైగ్రేషన్ అంటే ఏంటి? వలస వెళ్ళడం. ఈ మైగ్రేషన్ అనే వర్డ్ అయితే మనకు కొత్త ఏం కాదు. మనము ఈ మైగ్రేషన్ అనే వర్డ్ని పాపులేషన్ లెసన్లో బాగానే డిస్కస్ చేసుకున్నాము. అంటే ఏంటి? పాపులేషన్ చేంజ్ అయ్యే ఫ్యాక్టరు మైగ్రేషన్ అనేసి మాట్లాడుకున్నాం, మీ అందరికీ గుర్తుంటుంది. సో ఈ మైగ్రేషన్ వల్ల కూడా సెటిల్మెంట్స్ అనేది ఎలా మారుతుంది, ఈ సెటిల్మెంట్ మైగ్రేషన్ వల్ల డెవలప్మెంట్ ఎలా ఉంది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ సెటిల్మెంట్? అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి? నివాసం. సో ఈ చాప్టర్లో నివాసం అని డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు కమెంట్ చేయండి. సెటిల్మెంట్స్ అంటే నార్మల్గా ప్రతి చోట ఒకేలా ఉంటుందా? మీకు తెలుసు, మంచు ప్రాంతాల్లో ఇగ్లూస్ అనేసి కట్టుకుంటారు. ఎడారుల్లో లైక్ ఎడారి ప్రాంతాల్లో ఎండలు ఎక్కువ ఉండే చోట లైక్ గుడిసెలు లాంటివి వేసుకుంటారు. అవునా? మిద్దిల్లులు, రేకులిల్లులు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. నెక్స్ట్ పల్లెటూర్లలో ఒక విధానం ఉంటుంది సెటిల్మెంట్స్, అర్బన్ ఏరియాస్లో ఒకలా ఉంటుంది, సిటీస్లో, టౌన్స్లో, ఫారెస్ట్ ఏరియాస్లో, దట్టమైన అడవుల్లో నివాసాలు ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఉండుకొని నదీ తీర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, కొండల ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందా, ఒకేలా ఉంటుందా? కమెంట్ చేయండి. మీరు కమెంట్లో నాతో ఇంటరాక్షన్ అవ్వచ్చు, ప్రీమియర్ ఇది, లేదా కమెంట్ సెక్షన్లో కూడా డైరెక్ట్గా కమెంట్ పెట్టండి, ప్రీమియర్లో కాకపోయినా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, సెటిల్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అవునా? ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్,
ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్స్ అండ్ లివింగ్ స్పేసెస్ ఇన్ ఏ ప్లేస్ ఈస్ కాల్డ్ సెటిల్మెంట్. అంటే మనల్ని మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం జీవన శైలిని గడుపుతూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో, దాన్నే సెటిల్మెంట్ అంటారు. మన ఇంటి దగ్గర తీసుకోండి, మన ఇల్లు అని మనకు ఒకటి ఉంటుంది పర్టికులర్గా ఆ ప్రాంతంలో, ఇంకో ఇల్లు ఇంకో మన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. అంతేగాని ఎవరికి ఇష్టం, ఇప్పుడు అనిమల్స్ ఉంటాయి, జంతువులు ఉంటాయి, ఇష్టం వచ్చిన చోట పోయి దొల్లుతూ ఉంటాయి, పడుకుంటాయి, తిరుగుతూ ఉంటాయి. మనుషులు అలానా? వీఆర్ ఆర్గనైజ్డ్, వీ హ్యావ్ అవర్ లివింగ్ స్పేస్. మనం ఎక్కడ ఉండాలో మనకు తెలుసు. మిగిలినవన్నీ ప్రైవేట్ స్పేసెస్, మనము ఎవరింటికి అంత ఈజీగా వెళ్ళము, మనకు మొహమాటము అవన్నీ కూడా ఉంటాయి. అవునా? అంటే వీఆర్ ఆర్గనైజ్డ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ లివింగ్ స్పేస్. మనకంటూ కాలనీస్, ఒక కాలనీలో లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు, మళ్ళీ డెడ్ ఎండ్, మళ్ళీ రోడ్, మెయిన్ రోడ్డు, ఇవన్నీ స్మాల్ రోడ్స్, ఆ పక్కన ఇల్లు, ఈ పక్కన ఇల్లు, దాని ముందర డ్రైనేజ్ సిస్టమ్, కాలువ, కెనాల్స్, ఇలా ప్రాపర్గా మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకున్నాం మన లివింగ్ స్పేసెస్ని. దాన్నే సెటిల్మెంట్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనం జీవిస్తూ ఉంటాం, పనులు చేసుకుంటాం, చదువుకుంటాం, అన్ని యాక్టివిటీస్, ఒక హ్యూమన్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అన్నీ మనం ఈ సెటిల్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, స్కూల్స్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ సెటిల్మెంట్. మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హాస్పిటల్స్ కమ్స్ అండర్ సెటిల్మెంట్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్ కమ్స్ అండర్ సెటిల్మెంట్. అవర్ హోమ్స్ కమ్స్ అండర్ సెటిల్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్మెంట్ విచ్ వీ ఆర్గనైజ్డ్ అవర్ సెల్వ్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో మీరు బాగా గమనించినట్లయితే టెక్స్ట్ బుక్ పెట్టుకొని చూడండి, ఎంత ఇరుకు ఇల్లులు ఉన్నాయో, అసలు ఖాళీ లేదు. అదే ఇక్కడ చూడండి, మొత్తం అడవి, ఇంకా నీకేం లేదు అక్కడ, మొత్తం లైక్ చెట్లు, ఇదంతా వ్యాలీ లాంటిది, చిన్న వ్యాలీ లాంటిది ఉంది. నో హౌసెస్ ఆర్ దేర్. అంటే ఇక్కడ చూడండి, సిటీ ఆఫ్ షిమ్లా, ఇది షిమ్లాలో విలేజ్ అంట, షిమ్లాలో సిటీ అంట. ఇక్కడ పాపులేషన్ ఆఫ్ 25,000 ఉంటారు, నియర్లీ 2 lakh పీపుల్. ద షిమ్లా 25,000 ఉండడానికి సరైన ప్లేస్లో, 25,000 మంది జీవించాల్సిన ప్లేస్లో నియర్లీ 2 లక్షల జనాభా ఉందంట. కిక్కిరిసిపోతా ఉంటారు ఇరుకిరుకు ఇల్లులు. ఓకేనా? అదే బి తీసుకోండి, హిమాలయాస్. సి తీసుకుంటే ట్రాన్స్ హిమాలయాస్ ఇన్ నుంబ్రా వ్యాలీ ఆఫ్ లడాక్. ద విలేజ్ ఈస్ లొకేటెడ్ నెక్స్ట్ టు స్ట్రీమ్ ఆఫ్ ఫ్లో, గ్లేషియర్ మెల్టింగ్. అంటే నుంబ్రా వ్యాలీ లడాక్లో ఉందంట, చాలా తక్కువ ఇల్లులు ఉంటాయి. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, జియోగ్రఫికల్ కండిషన్స్ అనేది కూడా, జియోగ్రఫికల్ ఏరియా అనేది కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కొండల ప్రాంతాల్లో, అడవుల్లో తక్కువ మంది నివసిస్తారు. సివిలైజ్డ్ సొసైటీస్లో, ప్లెయిన్స్ దగ్గర, రివర్స్ నడి ఒడ్డున, ఇక్కడ ఎక్కువ మంది మనుషులు నివసిస్తూ ఉంటారు. ఓకే, హౌ వర్ సెటిల్మెంట్స్ బిగన్? సెటిల్మెంట్స్ అనేది ఎలా స్టార్ట్ అయినాయి? ఫస్ట్ చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు ఆది మానవుల టైంలో, ఎర్లీ మ్యాన్ టైంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఎక్కడ పడితే అక్కడ నివసించేటోడు, ఎలా పడితే అలా నివసించేటోడు. కానీ అతని కంటే క్రూరమైన జంతువుల నుంచి ఆపద పొంచి ఉంది, డేంజర్ అనేది ఉంది. మనం రాత్రులలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నామంటే, ఏ రాత్రి నిద్రలేసే టైంకి మనం ఏ జంతువు పొట్టలో ఉంటామో మనకే తెలీదు అనేసి దాంకోవడం, సేఫ్టీ కోసం దాంకోవడం స్టార్ట్ చేసినాడు. అలాంటివే గుహలు, కేవ్స్, ఇలాంటి వాటిలో వెళ్ళి దాంకుంటాడు. అంటే అక్కడికి ఎక్కువ అనిమల్స్ రావు అనేసి. సో అది మెల్లగా ఏమైందంటే, రోజంతా ఏడన్నా తిరగని, చీకటి పడే కొద్దికి అక్కడికి వచ్చి అదొక కాన్స్టెంట్ ప్లేస్గా అతనికి ఏర్పడుతుంది అనమాట. అలా మెల్లగా ఫ్యామిలీస్ రావడము, ఫ్యామిలీ అతనందరూ అక్కడ సేఫ్టీగా ఉండడం. సో సోల్ పర్పస్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఈజ్ సేఫ్టీ ఇన్ ద ఇనిషియల్ డేస్ అనమాట. సో అలా కంటిన్యూ అవుతూ మెల్లగా కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయ్యి, గుహల్లో రాళ్ళు రప్పల కింద ఎలా ఉంటామో మనకు నచ్చిన విధానంగా ఇంటిని కట్టుకుందాం అనేసి గుడిసెలతో స్టార్ట్ అయ్యి, తర్వాత రేకులు ఇల్లులు, తర్వాత మిద్దిల్లులు, ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు అద్భుతం. ఇల్లులు చూస్తూ ఉంటే అదే డ్రీమ్, మనం ఎప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకుంటామా అనేసి. మీలో ఎంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉందో చెప్పండి. నాకైతే ఉంది, చాలా మంచి ఇల్లు కట్టుకోవాలి, అమ్మ నాన్న దాంట్లో పెట్టాలి, సుఖంగా. అట్టే ఒక రూమ్ అంతా హోమ్ థియేటరు, లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది, కురుకురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఓపెన్ చేసుకొని సినిమా పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సినిమాలే చూసుకోవాలి. అలాంటి లైఫ్ ఎప్పుడు వస్తుందా అని ఊహించడమే కాదు, నేనైతే కష్టపడుతున్నా. మీకు కూడా అలాంటి కోరికలు ఉంటే కామెంట్ చేయండి. కానీ అలాంటి లైఫ్ రావాలంటే ముందుగా మనం బాగానే కష్టపడాలి, కష్టపడుదాం కలిసి. ఇది
నెక్స్ట్ ఇనిషియల్గా ఫుడ్ సమ్ బ్యాండ్స్ టుక్ ద డెలిబరేట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ అగ్రికల్చర్ యాజ్ అగ్రికల్చరిస్ట్ దే వర్ ఇంక్రీజింగ్లీ సెడెంటరీ. అంటే అంటే ఇదొకటి సెక్యూరిటీ రాస్తాను. సెటిల్మెంట్స్ ఫస్ట్ సెక్యూరిటీ ఆర్ సేఫ్టీ. ఇంకోటి ఎప్పుడైతే ఆది మానవులు నోమాదిక్ పీపుల్ నుంచి అగ్రికల్చర్లోకి ఎంటర్ అయినారో, అగ్రికల్చర్ అనేది పంట అనేది ఈరోజు నువ్వు పంట వేస్తే రేపటికి నీకు చేతికి రాదు, నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు అక్కడే ఉండాలి కాన్స్టెంట్గా. సో ఉండడం కోసం ఒక నివాసం అనేది ఏర్పడింది. సో అగ్రికల్చర్ అనేది కాన్స్టెంట్ ప్రాసెస్ కాబట్టి అక్కడే ఉండడం వల్ల సెటిల్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో నోమాదిక్ లైఫ్ స్టైల్కి సెడెంటరీ లైఫ్ స్టైల్కి కంపారిజన్ రాయండి. నోమాదిక్ పీపుల్ డజంట్ ప్రిఫర్ సెటిల్మెంట్స్. యా, sedentary people prefer settlements. The sole purpose of nomadic people is hunters and gatherers. Sedentary people are mostly agriculturers. ఇలాంటివి మీకు ఏమనిపిస్తుందో టేబుల్ ఫిల్ చేయండి. నాట్ దట్ మచ్ నెసెసరీ. వై డు సెటిల్మెంట్ చేంజ్? చేంజ్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ సెటిల్మెంట్ నివాస ప్రాంతాలు అనేది ఎందుకు చేంజ్ అయింది? ఒకటి, బెటర్ వర్కింగ్ కండిషన్స్. బెటర్ వర్కింగ్ కండిషన్స్. నెక్స్ట్ జియోగ్రఫీ. నెక్స్ట్ మీరే కమెంట్లలో పెట్టాలి మీకేమనిపిస్తుంది. ఇప్పుడు ఒక చోట ఉంటాం, సెటిల్మెంట్ అనేది మార్పు ఎందుకు వస్తుంది? ఒకటి, బెటర్ వర్కింగ్ కండిషన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. మీకు సరే ఇది చెప్పకముందు ఈ స్టోరీ చెప్తే మీరే చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఫర్ ఇండియా. ముఘల్స్ నుంచి కూడా, ఢిల్లీ సుల్తానేట్ నుంచి కూడా ఢిల్లీ అనేది క్యాపిటల్. ఎందుకు ఢిల్లీనే క్యాపిటల్గా ఉంది? దాని యొక్క ల్యాండ్ లాక్డ్, అది ఒక ల్యాండ్ లాక్ స్టేట్ అనమాట. సో ఆక్రమణకు కష్టంగా ఉంటుంది. ఇంకోటి, ఢిల్లీనే అన్ని వందల సంవత్సరాల నుంచి క్యాపిటల్ సిటీగా ఉండడంతో క్యాపిటల్ సిటీ అంటేనే డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది అక్కడ. సో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ మంచిగా డెవలప్మెంట్ ఉండడంతో ప్రతి ఒక్కరూ అక్కడే నివాస ప్రాంతాన్ని ఏర్పరచుకుందామని కోరుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఇన్ ఢిల్లీ అనమాట. ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా దే మైగ్రేటెడ్ ఇన్ సెర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్, జాబ్, ఎడ్యుకేషన్, dispensary. As the capital of country with parliament and central government, these people from all living in the city because of the population increases more than 2 twice. అంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు పార్లమెంట్లు, గవర్నమెంట్ ఆఫీసెస్లో పెద్ద పెద్దవన్నీ దేశానికి సంబంధించిన అక్కడ ఉన్నాయంటే అక్కడ చాలా దట్టమైన, అంటే లైక్ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ సెక్యూరిటీ, క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ సేఫ్టీ. నెక్స్ట్ కొన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ అనేది ఉంటుంది అక్కడ. సో ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి. సో దీన్ని బట్టి అక్కడ స్కూలింగ్ కానీ, మార్కెట్స్ కానీ, హౌసింగ్ ఏరియాస్ కానీ, పార్కులు కానీ, ఆఫీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, సీవేజ్ కానీ అన్నీ డెవలప్మెంట్లో ఉండాలి. క్యాపిటల్ సిటీ అంటే మామూలు విషయమా? ద సిటీ ఆఫ్ ఢిల్లీ హ్యాడ్ 3 such మాస్టర్ ప్లాన్స్. ఓకేనా? ఒకటేంటి, ఢిల్లీ ఇన్ గ్రోయింగ్ అన్ప్లానెడ్ మేనర్. తర్వాత ఏం జరిగిందంటే లైక్ ఇలా ప్రతి ఒక్కడు అదే ఆలోచనతో అక్కడికి వెళ్ళడం వల్ల ఢిల్లీ అనేది ఒక ప్లానెడ్, అంటే ఇంతమంది పాపులేషన్ పెరిగిపోతారని ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఆలోచించలేదంట, ఊహించలేదంట. అంత ఢిల్లీ అబ్నార్మల్గా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది, పొల్యూషన్ అనేది పెరిగిపోయింది. ఈరోజు ఢిల్లీ పరిస్థితి ఏంటంటే రోడ్లో మనం ఇలా అయితే నడవలేము, ఖచ్చితంగా మాస్క్ వేసుకుంటారు ఢిల్లీలో. మీరు చూడండి, అంత పొల్యూషన్ అనమాట. ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉందంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఢిల్లీ ఉంది. అక్కడ పొల్యూషన్ ఎలా ఉంటుందంటే నీకు పీల్చుకుంటే నీకు తెలుస్తుంది క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనేది లేదనేసి అట్లా. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఈస్ గ్రోయింగ్ పాపులేషన్ ఇన్ ద సిటీస్. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఈస్ అ లాంగ్ డిలే ఇన్ ప్లానింగ్ అండ్ అనౌన్సింగ్ హౌ ద ఏరియాస్ టు బి యూజ్డ్. అంటే ఇలా ఉండంగా ఏంటంటే ఢిల్లీలో ఏ ప్లానింగ్, ఏ పద్ధతి తీసుకురాకపోవడంతో ఆ ఢిల్లీ అనేది అబ్నార్మల్గా పెరిగిపోయింది, బస్తీలు అనేది పెరిగిపోయింది అనమాట ఢిల్లీలో. సో ఇప్పుడు చెప్పండి, సెటిల్మెంట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది? ఒకటి, బెటర్ వర్కింగ్ కండిషన్స్. ఇంకోటి జియోగ్రఫీ.
ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి వాటర్ ఫెసిలిటీస్, ఇంకోటి ఎడ్యుకేషన్, ఇంకోటి హెల్త్, సో ఆన్ ఇంకా చాలా. మీరు ఇవన్నీ కూడా పాయింట్స్లో మెన్షన్ చేయొచ్చు కీవర్డ్స్గా, మీకు మంచి మార్కులు వస్తాయి అన్నమాట. సో ఇది సెటిల్మెంట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది అనే విషయం మీద. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ అనేది ఎలాంటి ప్లేసెస్లో, వాట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ సెటిల్మెంట్స్ అంటే సెటిల్మెంట్స్ ఫామ్ అవ్వాలంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఒకటి సైట్, సిచ్యువేషన్, హిస్టరీ ఆఫ్ ద ప్లేస్. సైట్, సిచ్యువేషన్, సైట్, సిచ్యువేషన్, హిస్టరీ ఆఫ్ ద ప్లేస్. నేను నీట్గా పీడిఎఫ్లో మెన్షన్ చేస్తున్నా. ఇవంతా మీకు అందరికి అందుతున్నాయా? డౌన్లోడ్ చేసుకుంటున్నారా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకోసమే, లేకుంటే నేను జస్ట్ హ్యాండ్ గెస్చర్తోనే చెప్పగలుగుతాను. ఐ నో మీకు అర్థమయ్యేలాగా బోర్డు కూడా యూజ్ చేయకుండా నేను చెప్పగలుగుతాను. నా పాత వీడియోలు వెళ్ళి చూడండి. చేతులతో చెప్తే అంత బాగా అర్థమైపోయిందంటే బోర్డు యూజ్ చేసి ఇంకా బాగా అర్థం అవ్వాలి అనేసి. ఇంకోటి, మీకు ఈ హ్యాండ్అవుట్ అనేది అందుతుంది, మీరు దాన్ని రివిజన్ చేసుకునేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నానంటే, మీకు ఒక స్టూడెంట్గా చెప్తున్నాను అబ్బా, ఒక స్టూడెంట్గానే నేను ఏదైనా చేస్తాను. ఈ పేజ్ పెట్టి ఇది రాశానంటే ఈ పేజ్ మొత్తానికి ఇది మ్యాటర్ అయిపోయి. ఈ పేజ్ అంతా నువ్వు చదువుతావు, చదివినాక ఈ పేజ్ అంతా చదివినాక ఇది మనకి ఇంపార్టెంట్, దీంట్లో ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. అండర్స్టాండ్? అదొకటి అనమాట. నెక్స్ట్, మనం దీని ఇంకా ఫినిష్ చేయలే కదా. సైట్. సైట్ అంటే ఏంటి? టోపోగ్రఫీ, ఆల్టిట్యూడ్, వాటర్ బాడీస్ లైక్ లేక్స్, రివర్స్, వాటర్స్. ఇందాక మాట్లాడుకున్నాం కదా జియోగ్రఫీ అనేసి, మనం మాట్లాడుకున్నాం కదా జియోగ్రఫీ అని. అదే టోపోగ్రఫీ కిందకు వస్తుంది. అంటే సైట్లో ఏంటి, సైట్ అంటే ఆ ప్లేస్ యొక్క టోపోగ్రఫీ, ఆల్టిట్యూడ్ కావచ్చు, రివర్స్ కావచ్చు, నెక్స్ట్ కొంచెం సాయిల్ కావచ్చు, ఓకేనా, సెక్యూరిటీ కావచ్చు, ప్రతిదీ దీని కిందకు వస్తుంది అనమాట. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్, నువ్వు ఉండే ప్రాంతం లైక్ మీన్ సీ లెవెల్ కంటే తక్కువగా ఉందా, సముద్ర మట్టం కంటే తక్కువగా ఉందా, లేకపోతే ఎత్తుకుందా, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇప్పుడు సముద్ర మట్టం కంటే తక్కువ ఉందనుకో, నీకు వర్షం పడిందంటే మొత్తం నీళ్ళతో నిండిపోతుంది. అలాంటి ప్లేస్లో నివాసం ఉంటే వర్షం పడితే మనం మునిగిపోతాం. అది ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నామనుకో, కొండల ప్రాంతాల్లో ఉన్నామనుకో, ల్యాండ్ స్లైడ్స్, వరదలో వచ్చినప్పుడు చెట్లంతా కొట్టుకుంటూ వచ్చి మన మీద పడతాయని కూడా అలా కూడా ఆలోచించవచ్చు. సో ఒక సమతుల్యమైన, ఒక మోడరేట్ లెవెల్ ఆఫ్ లైక్ ఆల్టిట్యూడినల్ రేంజెస్లో మనం ఎంచుకుంటాం. ఇంకోటి రివర్, నదీ తీర ప్రాంతాల్లో ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది అనేసి దాన్ని ఎంచుకుంటాం. వ్యాపారాలు బాగుంటాయి, ట్రేడింగ్ అనేది. నెక్స్ట్ సాయిల్, ఎక్కడైతే ఫెర్టైల్ సాయిల్ ఉంటుందో అక్కడ ఎక్కువ మంది సెటిల్మెంట్ ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బీడు నేలల్లో కష్టపడతారు, ఎందుకంటే అక్కడ వాటర్ కూడా నేలలో ఇంకిపి ఉంటుంది, నో వాటర్ ఫెసిలిటీస్ అనమాట. సెక్యూరిటీ, ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో, మంచి సేఫ్టీ కండిషన్స్ ఉంటాయో అక్కడే ఉంటారు. ఒకవేళ అడవిలో అనిమల్స్ నుంచి బాధ, కొన్ని సిటీస్లో ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ, అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇల్లు చేరడానికో అక్కడికి మైగ్రేట్ అవ్వడానికో కూడా ఆలోచిస్తాంగా. సో ఇవంతా సైట్ కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్ సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పేస్తుంది చూడండి. ఎర్లీ సెటిల్మెంట్స్ ప్లేసెస్ విచ్ హ్యాడ్ ఫేవరబుల్ వాటర్ సప్లై, గుడ్ ప్రొటెక్షన్స్ ఫ్రమ్ ఇన్వేషన్స్. అంటే రాజుల కాలంలో కూడా వాళ్ళు ఒక సెటిల్మెంట్, ఒక కోట కట్టుకుంటున్నారంటే ఆ కోటలోకి శత్రువులు రావాలంటే దట్టమైన అడవిని దాటుకొని రావడము, లేకపోతే మొత్తం నీళ్లు చుట్టూ నదులను దాటుకొని రావడము, ఇలాంటి ప్రొటెక్షన్ చూసుకునేసే సెటిల్మెంట్ అనేది ఏర్పరచుకుంటారంట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఛత్రపతి శివాజీ ప్రతాప్గఢ్లో నిర్మించిన ఫోర్ట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, చుట్టూ కొండ, వాళ్ళు రావాలంటే, శత్రువులు రావాలంటే ఒకే ఒక్క దారి, చుట్టుముట్టు రౌండప్ చేయలేరు, రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయలేరు, డైరెక్ట్గా రావాలి. అప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు బాణాలు వేసేయచ్చు, రాళ్ళు రప్పలు ఈజీ కొట్టచ్చు, బాంబులు వేయచ్చు. చాలా సింపుల్ ఈ లెసన్, బట్
యాజ్ ఐ గేవ్ యూ ద ఓత్, ప్రతి లెసన్ వన్ షాట్ ఫినిష్ చేస్తానని. అందుకు దిస్ సైడ్ చూసినస్ విచ్ ఇస్ ఆల్టిట్యూడ్ వేర్ ఆల్ ద సరౌండింగ్ ఏరియాస్ కుడ్ బి సీన్. అంటే ఎత్తులో ఉంటుంది, ఆ పై నుంచి సోల్జర్ చుట్టూ చూడొచ్చు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరన్నా శత్రువులు వస్తున్నారా అని. ఇంకోటి వాళ్ళు ఇన్వైట్ చేయాలన్నా కూడా ఒకటే దారి. ఓకేనా, ఇది. అండ్ ఇంకోటి సిచ్యువేషన్ ఏంటంటే ఆ ప్లేస్ కనెక్ట్ అయిన ప్రాంతాలు అనమాట, అది ఎక్కడుంది ఏంటి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ కిందకు వస్తే కనెక్షన్ టు అదర్ ప్లేసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నం అనేది కోస్టల్ ప్రాంతం అనమాట. చాలా ప్లేసెస్కి ఇండియా నుంచి వెళ్ళాలంటే ఈ కోస్టల్ ప్రాంతం అనేది అనువుగా ఉంటుందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ని బట్టి ఆ విశాఖపట్నం అనేది క్రమంగా చాలా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. జస్ట్ సెకండ్. చాలా హ్యూజ్ లెవెల్లో డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. తర్వాత విశాఖపట్నంకి సంబంధించిన పాపులేషన్ టేబుల్లో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్రమంగా పాపులేషన్ ఎలా పెరిగిందంటే. పాపులేషన్ పెరిగిందంటేనే సెటిల్మెంట్, నివాస ప్రాంతాలు వచ్చి ఇక్కడ పెరిగినాయని. ఎందుకు? విశాఖపట్నం ఈజ్ గుడ్ ఫర్ ట్రేడ్, విశాఖపట్నం ఈజ్ గుడ్ ఫర్ ఫిషింగ్, విశాఖపట్నం ఈజ్ గుడ్ ఫర్ అనదర్ క్లైమాటిక్ కండిషన్స్, ఫెర్టైల్ సాయిల్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఓకేనా, ఇది విశాఖపట్నం సిగ్నిఫికెంట్లీ గ్రోత్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ విశాఖపట్నం యాజ్ పోర్ట్ సిటీ. వై పోర్ట్ సిటీ? ఇక్కడ సిచ్యువేషన్లో అదే మొద్దు జనరల్గా రాసుకుందాం, ఇక్కడ మీకు స్టోరీ అర్థమైతే చాలు. సో దిస్ పాపులేషన్ ఇంక్రీజ్ ఆల్సో ఇండికేటింగ్ గ్రోత్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ ఎందుకు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది? ఎకనామిక్ ఆపర్చునిటీస్, సోషల్ ఆపర్చునిటీస్ మనకు సమంగా ఉంటాయి. ట్రేడింగ్ అనేది పెరుగుతుంది, జాబులు అనేది వస్తాయి, వ్యాపారాలు అనేది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పాపులేషన్ అనేది బాగా పెరిగిందనమాట. అండ్ థర్డ్ వన్ ఏం చెప్పాను? హిస్టరీ పరంగా తీసుకుంటే కూడా ఒక ప్రాంతం యొక్క చరిత్రను బట్టి కూడా అక్కడ నివాస ప్రాంతాలన్నీ పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాంతం సేక్రెడ్ ప్లేస్ అనుకో, అక్కడ ఎవరైనా ఇష్టపడతారు అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ సెటిల్ అవుదాం. ఇప్పుడు మా తిరుపతిలో ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మన ఇల్లులు ఉంటాయి అనే ఒక సెంటిమెంట్తో ఎక్కువ మంది అక్కడ ఇల్లు అమ్మడానికి కూడా ఇష్టపడరు. సేక్రెడ్ ప్లేస్. అలా మీ ఊర్లలోనో, మీ సిటీల్లోనో, మీ స్టేట్లో కూడా మీరు డిస్ట్రిక్ట్స్లో అబ్జర్వ్ చేస్తుంటారు. సేక్రెడ్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ దగ్గర మనము బాగుంటాం. కొన్ని ప్లేసెస్కి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులు తిరుగుతూ ఉంటారు, మావోయిస్టులు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు జార్ఖండ్లోనో ఛత్తీస్గఢ్లోనో వెళ్ళి ఇల్లు కొంటామా ఎవరన్నా? అక్కడ అన్నలు ఎక్కువగా. కాబట్టి హిస్టరీ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద సెటిల్మెంట్స్ అనమాట. ఇప్పుడు బార్డర్ ఏరియాస్లో పాపులేషన్ తక్కువ ఉంటుంది, ఎందుకు? ఎప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీలు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా హిస్టరీ ఆఫ్ ద ప్లేస్ కిందకి వస్తుంది సెటిల్మెంట్. అలా విశాఖపట్నం ఎగ్జాంపుల్నే తీసుకుంటే కూడా విశాఖపట్నం యొక్క సిగ్నిఫికెంట్ లొకేషన్ వల్ల విశాఖపట్నాన్ని చాలా డైనస్టీస్ రూల్ చేసినాయి అనమాట. 19th సెంచరీ వరకు కూడా బ్రిటిషు, ఫ్రెంచ్ చాలా డైనస్టీలు, చాలా ఎంపైర్స్, కలోనియలిస్టులు కూడా అక్కడ చాలా గొడవలు, యుద్ధాలు కూడా చేసుకున్నారు టు కాంకర్ దట్ విశాఖపట్నం పోర్ట్ అనమాట. ఎందుకంటే బికాస్ అక్కడ చాలా నేవల్ అంటే సముద్రపు తీర ప్రాంతం, నేవీకి కానీ, ట్రేడింగ్కి కానీ, పోర్టుకి కానీ, షిప్పింగ్కి కానీ ఎవ్రీథింగ్ అనువైన ప్రాంతం కాబట్టి. అండ్ డీపెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా ఏంటో ఒకసారి కమెంట్ చేయండి మీరంతా. ఓకే, దే కుడ్ బిల్డ్ పోర్ట్స్ దేర్. దీస్ పోర్ట్స్ వుడ్ ఎనేబుల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రా మెటీరియల్స్ టు ద కాలనైజింగ్ కంట్రీస్. అంటే అక్కడ పోర్ట్ పెట్టుకున్నాం అనుకో బ్రిటిష్ వాళ్ళకి సుమాత్రన్ ఐలాండ్స్లో కూడా చాలా వరకు బ్రిటిషర్స్కి కాలనీస్ ఉన్నాయి. సో విశాఖపట్నం కూడా బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ ఉంది కాబట్టి బే ఆఫ్ బెంగాల్ నుంచి సుమాత్రన్ ఐలాండ్కి ఈజీగా వెళ్ళొచ్చు, దగ్గర కాబట్టి. ఆ పోర్ట్ అనేది హిస్టరీ పరంగా కూడా చాలా అక్కడ స్ట్రగుల్స్ అనేది జరిగిందనమాట డెవలప్మెంట్లో భాగంగా. సో దీన్ని బట్టి మీరు చూసుకోండి, పాపులేషన్ ఆఫ్ విశాఖపట్నము 1901లో 40,892 మంది ఉంటే 1911కి 43,414 మంది పెరిగారు. అంటే ఇంచుమించు 2,500 కంటే ఎక్కువ మంది పెరిగారు. అంటే పర్సంటేజ్ ఎంత? నియర్లీ 6% ఆఫ్ ద పాపులేషన్ పెరిగింది. అలా చూసుకుంటూ రండి. 1921లో 44,000, 31లో 57, 41లో 70, 1 lakh, 2 lakh. అంటే ప్రతి సెన్సస్ కౌంట్ చేసుకుంటూ 2011కి వచ్చేసరికి 20,35,690. అంటే నియర్లీ 51%
దాని ముందు సెన్సెస్తో పోల్చుకుంటే 50% అంటే సగం పాపులేషన్, నియర్లీ సగం పెరిగిందనమాట విశాఖపట్నం పాపులేషన్. సో దీన్ని బట్టి పాపులేషన్ చేంజ్ ఇన్ విశాఖపట్నం ఇన్ ద పాపులేషన్ డేటా గివెన్ ఇన్ ద టేబుల్ ఆర్ ద పర్సంటేజ్ రిపోర్టెడ్ ఫర్ ఎవ్రీ డికేడ్. ఇఫ్ నాట్, విచ్ డికేడ్స్ డేటా ఈజ్ నాట్ reported here? Which year data is not reported? 1901. For which decade to which decade has the population increase been the highest in percentage? ఏది నెంబర్ ఎక్కువ ఉంటే అక్కడ పెట్టేయడం కాదు. ఇప్పుడు 95 ఎక్కువ ఉందని 95 పెట్టడం కాదు. వాడు అడిగింది ఏంది, ఏ డీకేడ్ నుంచి ఏ డీకేడ్కి ఎక్కువ పెరిగింది అని. ఇక్కడ చూడండి 6 నుంచి 3 తగ్గింది, 3 నుంచి 28 అంటే నియర్లీ 25% పెరిగింది. అంటే మైనస్ చేయండి, 28 to 22 6%, 22 53 అంటే నియర్లీ 21%, 53 95 నియర్లీ 40%, 90 to 72 నియర్లీ 20, 70 60 10, 24 66 40, 24 78 50. ఇక్కడ చూడండి 24 నుంచి 78 అంటే నియర్లీ 50 యాడ్ చేయండి, 24కి 74 వస్తుంది. అంటే 54% దాకా పెరిగింది. కాబట్టి విచ్ డికేడ్ టు విచ్ డికేడ్ అంటే 1991 to 2001. ఇది కదా 1991 to 2001. From which decade to which decade has the population increase been the lowest? Population increase, population decrease అలా. ఇప్పుడు 6 నుంచి 3కి తగ్గిపోయింది, 3% తగ్గిపోయింది. కానీ వాడు ఏమంటున్నాడు, పాపులేషన్ ఇంక్రీజ్ అయి ఉండాలి, తక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయి ఉండాలి. అది ఎక్కడంటే ఇక్కడ 23 నుంచి 28 అంటే ఎంత, నియర్లీ 24 పెరిగిందా. ఇక్కడ మళ్ళీ తగ్గింది. 22 నుంచి 53 వేసుకుంటే డిఫరెన్స్ ఎంత, 31. అక్కడ కూడా 31 ఉంది, ఇక్కడ 40 ఉంటుంది. ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో పెరిగింది ఎక్కడ, ఇక్కడ పెరిగింది, నెక్స్ట్ ఇక్కడ పెరిగింది, నెక్స్ట్ అంతే. సో దీన్ని బట్టి చెప్పండి ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ ఇది. సో 1921 నుంచి 1931 వరకు. అర్థమవుతుందా? Plot the absolute population of Visakhapatnam on the line graph covering the 1901 to 2011. What observations can you make about the changes? Plot. చాలా ఇంపార్టెంట్. ప్లాట్ అంటే ఏముంది, ఇలా ఒక గ్రాఫ్ వేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇయర్ని వేసుకోండి, 1900 వేసుకోండి, ఇక్కడ 1901 వేసుకుంటారా, లేదా ఇక్కడ 1901 వేసుకోండి, ఇక్కడ 1911 వేసుకోండి, 1921 1931 ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇక్కడ ఇయర్ వేసుకున్నారు, ఇక్కడ పాపులేషన్ వేసుకోండి. అంటే 40,000 43,000 అన్నప్పుడు లీస్ట్ నెంబర్ ఏంటి 40,000, మ్యాక్సిమం నెంబర్ ఏంటి 20 లక్షలు. సో ఇంచుమించు రఫ్ కోసం నేను మీకు చెప్తున్నా 10,000 పెట్టుకుంటే కూడా 40K 50K 60K 70 80 90 1 lakh 110 lakh 120 lakh అట్లా వేసుకుంటా పోండి. ఇప్పుడు లీస్ట్ అంటే 40,892 అంటే నియర్లీ 41కి దగ్గర కదా, ఇలా పెట్టుకోండి. 1911లో 43 కదా, ఇలా పెట్టుకోండి. సో ఇలా 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 పెట్టుకుంటే ఆ గ్రాఫ్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. అంటే సారీ నేను జస్ట్ రఫ్గా వేసిన నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకునేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 40,892, 43 అంటే దానికంటే ఎక్కువ కాబట్టి కొద్దిగా పైన పెట్టండి, 44 అంటే దానికంటే ఎక్కువ కాబట్టి 44 అంటే కూడా అంతే కొద్దిగా ఎక్కువ పెట్టండి, 57 అంటే 60కి దగ్గరలో పెట్టండి, మళ్ళీ 70 అంటే దగ్గరలో పెట్టండి, 1 lakh అంటే పెట్టండి.
అలా పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, చూసుకోండి, నేను రఫ్గా చెప్పిన ఇయర్ పెట్టుకోండి, పాపులేషన్ పెట్టుకోండి, కరెక్ట్గా నెంబరింగ్ ఇచ్చుకోండి, స్కేల్తోనో నీట్గా వేసుకొని మళ్ళీ చేత్తో కరువుగా గీయండి. ఓకేనా? ఇది దాని గురించి అనమాట. ఇప్పుడు ఇండియన్ సెటిల్మెంట్ ఇన్ హైరార్కీ. ఇండియన్ సెటిల్మెంట్ అనేది కాలక్రమేణా ఎలా మారుతూ వస్తుందంటే, సెన్సస్ అనేది మనకు చెప్తుందిగా. సెన్సస్ ఆఫ్ ఇండియా ఆర్గనైజెస్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా డ్యూరింగ్ యూజింగ్ ద సర్టెన్ క్రైటీరియా. ఈ సెటిల్మెంట్స్ డేటాని సెన్సస్ మన కొన్ని సర్టెన్ క్రైటీరియాని పట్టుకొని క్లాసిఫై చేసింది. దాని గురించి టేబుల్ 3లో ఉందంట. సెన్సస్ డిపార్ట్మెంట్ డెఫినిషన్స్ ఆఫ్ వేరియస్ సెటిల్మెంట్ టైప్స్ ఆర్ గివెన్ బిలో. అంటే ఈ పాపులేషన్ని బట్టి సెటిల్మెంట్స్ని ఈ సెన్సస్ అనేది సెన్సస్ ఆర్గనైజేషన్ ఏంటి, లాస్ట్ లెసన్లో పాపులేషన్ చెప్పినప్పుడు చెప్పా. సెన్సస్ని ఎవరు కనుక్కుంటారు? కమెంట్ చేయండి. సో వాళ్ళు పాపులేషన్ బట్టి ఒక ప్రాంతాలని క్లాసిఫై చేశారనమాట. అది ఎలా క్లాసిఫై చేశారనేది చూద్దాం. సో అది చూసే ముందు ఆ పిరమిడ్ యొక్క ఏంటంటే, పిరమిడ్ ఈస్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. బాటమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద పిరమిడ్ షోస్ లోయెస్ట్ ఆఫ్ ద లెవెల్. ఎంత ఏం లేదు, నేనే చెప్తానులే చూపించి. సో ఇక్కడ చూడండి, వాళ్ళు సెన్సస్ క్లాసిఫై చేసింది ఏంటంటే 10 మిలియన్ కంటే ఎక్కువ పాపులేషన్. 10 మిలియన్ అంటే ఎంత? 1 crore. 1 crore కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే మెగా సిటీస్. మెగా సిటీస్ గ్రేటర్ దెన్ 1 crore, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 crore. 1 crore లేదా దానికంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే మెగా సిటీస్ అనమాట. నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీస్. మెట్రోపాలిటన్ సిటీస్ ఏంది? పాపులేషన్ అనేది 10 లక్షల నుంచి 10 lakhs నుంచి 1 crore ఉండాలి. మీకు ఇక్కడ మిలియన్స్లో ఉంది, కన్ఫ్యూజ్ అవుతారనేసి నేను ఇక్కడ రాస్తున్నాను అనమాట. 10 అనేది సరిగ్గా లేదా. నెక్స్ట్ క్లాస్ 1 సిటీస్. క్లాస్ 1 సిటీస్ ఏంటంటే పాపులేషన్ అనేది 1 lakh నుంచి 10 lakhs ఉండాలి. బాగా అర్థం చేసుకోండి దీన్ని. నెక్స్ట్ టౌన్స్. టౌన్స్ అంటే ఏంటి? 5,000 నుంచి 1 lakh ఉండే ప్రాంతాలన్నింటినీ టౌన్స్ అంటారు. సో మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. దీన్ని క్లాసిఫై చేసుకొని మీరుండే ప్రాంతం దేని కిందకు వస్తుంది? మెగా సిటీ కిందకు వస్తుందా, మెట్రోపాలిటన్ సిటీ కిందకు వస్తుందా, లైక్ టౌన్ కిందకు వస్తుందా, విలేజ్ కిందకు వస్తుందా? మీరు పెట్టండి. నెక్స్ట్ విలేజ్. విలేజ్ ఏంటి? విలేజ్ విత్ డిఫైన్డ్ బార్డర్స్. అంటే ఏ ప్లేస్ విత్ డెఫినెట్ బార్డర్స్. విలేజ్ కి సర్టెన్ పాపులేషన్ అని ఉండదు. ఎందుకు సర్టెన్ పాపులేషన్ ఉండదు? విలేజెస్ అంటేనే అనీవన్గా ఉంటుంది అనమాట. ఒక విలేజ్ లో ఎక్కువ పాపులేషన్ ఉంటారు, ఒక విలేజ్ దట్టమైన అడవులతో కూడి ఉంటే అక్కడ తక్కువ పాపులేషన్ ఉంటుంది, అలాగనమాట. జస్ట్ ఏ సెకండ్. ఓకే, నెక్స్ట్ హ్యామ్లెట్స్. హ్యామ్లెట్స్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ హౌసెస్ విత్ ఇన్ ద రెవెన్యూ విలేజ్. అంటే ఇప్పుడు ఈ విలేజ్ విత్ సర్టెన్ పాపులేషన్ ఉంది కదా, దాంట్లోనే చాలా చాలా వైవిధ్యాలు ఉంటాయి అనమాట. మీరు విలేజ్కి వెళ్ళండి, మొత్తం పొలాలు ఉంటాయి. పొలంకి అవతలేమో ఒక 10 ఇల్లులు ఉంటాయి, మళ్ళీ ఇంకో పక్కేమో ఒక 20 ఇల్లులు ఉంటాయి, మళ్ళీ ఇంకేడ చుట్టుపక్కల ఉంటుంది, మళ్ళీ ఇంకో 1 kilometer తర్వాత ఆడ 20-30 ఇల్లులు ఉంటాయి. కానీ ఇవంతా ఒక గ్రామం కిందకే వస్తుంది అనమాట. దాన్నే హ్యామ్లెట్స్ అంటాం. గ్రూప్ ఆఫ్ హౌసెస్, బట్ దట్ షుడ్ బి ఇన్ ఏ విలేజ్. సో దీన్ని బట్టి మీరు చెప్పండి, ఈ పిరమిడ్ని చూసుకోండి. హ్యామ్లెట్ అనేది ఇదనమాట. నెక్స్ట్ అందుకొని విలేజెస్ అనేది ఇదనమాట. హ్యామ్లెట్ అంటే ఇది, ఇది విలేజు, మళ్ళీ ఇది టౌను. నెక్స్ట్ ఇది క్లాస్ 1 సిటీసు, ఇది మెట్రోపాలిటన్ సిటీసు, ఇది మెగా సిటీసు. ఓకేనా? ఇక్కడ మీరేం థింక్ చేస్తున్నారు?
settlements are classified only on the basis of population. Can you think any of the other way? అంటే ఇప్పుడు నిజమే కదా, ఇప్పుడు ఇక్కడ క్లాసిఫై చేసిందంతా మెగా సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, క్లాస్ 1 సిటీస్, ఈ టౌన్స్, విలేజెస్, హ్యామ్లెట్స్ ప్రతిదీ బేస్డ్ ఆన్ ద పాపులేషనే కదా. కానీ ఇది కాకుండా వేరే ఫ్యాక్టర్ ఏమన్నా మీకు తెలుసా? డూ యు నో ఎనీ అదర్ ఫ్యాక్టర్? డూ యూ థింక్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ ఇస్ దేర్? ఉంటే కమెంట్ చేయండి, తప్పేముంది. ఏమో మనకు కొత్తగా ఐడియా వచ్చింది, రేపు పొద్దున మనము సెన్సెస్ కలెక్ట్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి మనం హెడ్ అయితే కొత్త రూల్ తీసుకురావచ్చేమో. బట్ యాజ్ ఫర్ యాజ్ ఐ కన్సర్న్, నాకు తెలిసినంత వరకు పాపులేషన్ ఈజ్ ద బెటర్ ఫ్యాక్టర్ టు క్లాసిఫై ప్లేసెస్, సెటిల్మెంట్స్, అంతేనా? అండ్ అదర్ దెన్ టోపోగ్రఫీ, లైక్ ఎక్కడెక్కడ పాపులేషన్ వేరియేషన్ ఉంటుంది, సెటిల్మెంట్ అనేది ఎక్కడెక్కడ డిఫరెంట్గా ఉంటుంది, హౌసింగ్ స్టైల్ని బట్టి కూడా మనం సెటిల్మెంట్స్ను మార్చొచ్చు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ దీన్ని చూడండి, ఇప్పుడు మెగా సిటీస్ 1 crore కంటే ఎక్కువ పాపులేషన్ ఎక్కడెక్కడ ఉంది? ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఇక్కడంతా 1 crore కంటే ఎక్కువ పాపులేషన్ అంట. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏంటి? 10 లక్షల నుంచి 1 కోటి వరకు కదా. హైదరాబాదు, చెన్నై, అహ్మదాబాదు ఇవన్నీ దాని కిందకు వస్తాయి, మెట్రోపాలిటన్ సిటీస్ కిందకి. క్లాస్ 1 సిటీస్ చూడండి, with the help of your teacher identify 2 cities and give details the population in the తెలంగాణ. నేను అందుకే అడుగుతున్నాను, 1,00,000 నుంచి 10 లక్షల వరకు పాపులేషన్ ఉండే ప్లేసెస్, వరంగల్ ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి లైక్ తెలంగాణలో. మీరు చెప్పండి, తెలంగాణ పీపుల్ కదా, మీరు చెప్పండి ఎక్కడెక్కడ ఈ క్లాస్ 1 సిటీస్కి క్లాసిఫై చేయొచ్చు మీకు తెలిసిన స్టేట్స్లో, మీ డిస్ట్రిక్ట్స్లో చెప్పండి. నెక్స్ట్ టౌన్స్ 5,000 నుంచి 1,00,000, ఇది కూడా మీ టీచర్ని అడిగే చెప్పమంటున్నారు. నేనే మీ టీచర్ని కాబట్టి నేనే మిమ్మల్ని అడుగుతున్నా, మీ తెలంగాణలో మీరు చెప్పండి. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సిటీ చెప్తారు, కమెంట్ సెక్షన్ మొత్తం నిండిపోయిందంటే అందరికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ రెవెన్యూ విలేజెస్ చూడండి, మన ఊర్లే చెప్పుకోవచ్చు, మా ఊరు, మీ ఊరు, ఇవన్నీ కూడా. హ్యామ్లెట్స్ అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, గ్రూప్ ఆఫ్ హౌసెస్. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్ లో మనం డిస్కస్ చేసుకోబోయేది అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్. అంటే ఈ అర్బనైజేషన్ స్టోరీ మొత్తం చెప్పినాక మీరు దీన్ని రాయగలిగే స్టేజ్లో ఉండాలన్నమాట. సో ఒకసారి చూడండి, in India nearly 350 million people, 1/3 of the population lived in cities and towns. ఏంలా ఊరికి అట్లా వెళ్ళినా ఏం చేస్తారు, స్కూల్లో టీచర్ అలా రూమ్లోంచి బయట వెళ్తే టకటకటకటగా మాట్లాడుతునేసి టకటకటగా ఏమైనా తినేసి మళ్ళీ సార్ వచ్చేసరికి ఇలా ఉంటాం కదా. ఎంతమంది ఇలా చేశారో ఏమో ఒకసారి కమెంట్ పెట్టండి. నేను వెళ్ళిందే 1 సెకండ్లో, 1 సెకండ్లో మేము ఏం చేయగలుగుతాం సార్ అని మాత్రం కమెంట్ చేయకండి. అది నెక్స్ట్ చూడండి ఒకసారి ఆ టాపిక్. జస్ట్ ఏ సెకండ్. క్షమించాలి, వినమ్రతతో అడుగుతున్నా, నన్ను క్షమించాలి. ఓకే, అర్బనైజేషన్ మన ఇండియన్ పరిస్థితి ఏంటంటే నియర్లీ 350 మిలియన్ పాపులేషన్. 1 మిలియన్ అంటే ఎంత? 10 lakhs. 10 మిలియన్ అంటే ఎంత? 1 crore. 100 మిలియన్ అంటే ఎంత? 10 crores. 300 మిలియన్ అంటే ఎంత? 30 crores. అలాగా 350 మిలియన్ అంటే ఎంత? 35 crores. అంటే మన ఇండియా పాపులేషన్ ఎంత? ఇప్పుడు 140 crores ఉంది, కానీ నియర్లీ 140 crores, 140 కోట్ల జనాభా ఉంది. కానీ ఈ డేటా క్రియేట్ అయ్యేటప్పటికి 2011 సెన్సెస్ ప్రకారం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనమాట. నియర్లీ 35 crore పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ లివింగ్ ఇన్ అర్బన్ సిటీస్, అర్బన్ ఏరియాస్. ఓకేనా? అంటే నియర్లీ 1/3 ఆఫ్ ద పాపులేషన్, 1/3 అంటే 3 భాగాల్లో 1 భాగం సిటీస్లోనే నివసిస్తున్నారు, అర్బన్ ఏరియాస్లోనే నివసిస్తున్నారు.
వాట్ మైట్ బి ద రీజన్స్ ఏముంటాయి? పల్లెటూర్లలో ఉండేటప్పుడు ఈ కాలంలో అగ్రికల్చర్ కంటే ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ అనేది వచ్చింది. సో తల్లిదండ్రులు ఏం చేస్తారు, అరే నాన్న నేను పొలం పని చేస్తాను, నువ్వు వెళ్ళి మంచిగా చదువుకొని రాబో. అక్కడ వాడు వెళ్ళి చదువుకుంటాడు. వాడు వన్స్ చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాక వాడు విలేజ్కి వచ్చి ఈ ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో నివసించగలుగుతారు. విలేజ్కి మీరు ఎప్పుడైనా వెళ్ళండి, మన విలేజెస్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? కరెంట్ టైంకి ఉండదు, వాటర్ ఫెసిలిటీ చక్కగా ఉండదు. నెక్స్ట్ లైక్ సూపర్ మార్కెట్స్, థియేటర్స్ ఈ కాలంలో అవే ఇంపార్టెంట్ అయిపోయినాయి. సో అవి ఎక్కువగా అవైలబిలిటీలో ఉండవు కదా. కాబట్టి చదువుకున్నోడికి ఇవన్నీ కావాలి. వన్స్ వాడు చదువుకొని మంచిగా సెటిల్ అయితే సిటీలోనే ఇల్లు కట్టుకుంటాడు. అవసరమైతే అమ్మ నాన్న పిలుస్తాడు, కానీ అమ్మ నాన్న రే మేము ఆడరా ఉండగలుగుతాం, మాకు ఇవి చాలరా, పొలం పనులు అవి ఇవి చూసుకుంటాం, మేము ప్రశాంతంగా ఉండాలిరా. సాయంత్రం అయితే ఇంట్లోంచి బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని పక్కింటోళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవాలిరా. అదే నువ్వు ఉండే ఆ సిటీకి వచ్చినామంటే నీ పక్కింటోడు ఎవడో కూడా నీకు తెలీదు, నీ ఎదురింటోడు ఎవడో కూడా నీకు తెలీదు, ఇంట్లోనే బందీగా ఉండాలి, ఆ ఊపిరాడుకున్నా మేము బతకలేంరా బాబు అనేసి పీపుల్ లైక్ ముందు జనరేషన్ వాళ్ళంతా విలేజెస్ దగ్గర పరిమితం అయిపోతారు. చదువుకున్న వాళ్ళు మాత్రం మైండ్ సెట్ మారి వాళ్ళు ఇలా ఉంటారు. సో అలా కాలక్రమేణా పాపులేషన్ అనేది మెల్లగా అర్బన్ ఏరియాస్కి షిఫ్ట్ అవుతూ వచ్చింది. వాట్ మైట్ బి ద ఫ్యాక్టర్స్? ఎడ్యుకేషన్, క్వాలిటీ. ఇక్కడే రాద్దాం. అడ్వాంటేజెస్ ఏముంటాయి అర్బన్ ఏరియాస్లో? ఎడ్యుకేషన్. నెక్స్ట్ హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే హాస్పిటల్స్ కూడా తక్కువ మెడికల్ ఫెసిలిటీస్ కావాలి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్ గా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ విలేజెస్ లో ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, కొన్ని గ్రామాలన్నిటికీ కలిపి. అక్కడ డాక్టర్ ఉంటాడో లేదో తెలియదు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉండదు. కానీ అక్కడ ర్యాపిడో బుక్ చేసుకున్నామంటే 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా. ఇంకోటి, ఇప్పుడు పల్లెటూరులో మహా అయితే మనం జాబ్ చేస్తే ఏంటి, మన ల్యాండ్లో మనం పని చేసుకోవాలి, ఇంకేమైనా ఉద్యోగాలు ఉంటాయా? ఉండవు. అదే ఇక్కడికి వచ్చినామంటే షాపుల్లో పనిచేయచ్చు, సూపర్ మార్కెట్స్లో, మాల్స్లో, థియేటర్స్లో, లైక్ స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో అన్నా చేసుకొని బతకచ్చు. లేదంటే ఆర్గనైజ్డ్ సెక్టర్, సాఫ్ట్వేర్ జాబులు ఏమన్నా చేసుకోవచ్చు, టీచింగ్ చేసుకోవచ్చు, అన్ని ఎనీథింగ్. సో ఎంప్లాయ్మెంట్. ఇంకేమన్నా అడ్వాంటేజెస్ ఉంటే మీరు కమెంట్ చేయండి. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ మంచిగా ఇప్పుడు పల్లెటూర్లలో గుడిసిలు అవి ఇవి ఉంటాయి. ఇక్కడ మంచిగా ప్రాపర్లీ కన్స్ట్రక్టెడ్ హౌస్ విత్ బెటర్ ఫెసిలిటీస్, మంచి రోడ్డు. పల్లెటూర్లలో గులక రోడ్లు అన్నీ ఉంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఉండేదంతా నేను అదే చెప్తానా, ఇక్కడ ఏముందో ఎక్స్ట్రా ఉంటే నేను చెప్తా. సో అదే డిసడ్వాంటేజెస్ కిందకు వస్తే అర్బనైజేషన్లో ఏంటి? హెవీ పాపులేషన్. నెక్స్ట్ పొల్యూషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల, ఈ ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ వల్ల పొల్యూషన్. నెక్స్ట్ పల్లెటూర్లలో వర్షాలు అనేది బాగా పడతాయి, ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది. ఇంకోటి బావులు ఉంటాయి, వాటర్ పరంగా ఓకే. అదే సిటీస్లో సీవేజ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండదు. సిటీస్లో చూడండి, వర్షం పడిందంటే రోడ్లన్నీ మునిగిపోతాయి. అదే పల్లెటూరులో ఏదో గుంటలో కన్నా కొట్టుకొని వెళ్ళిపోతాయి నీళ్లు. ల్యాక్ ఆఫ్ డ్రైనేజ్. ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్లో పెట్టండి. సో అర్బనైజేషన్, పట్టణీకరణ ఈ తెలుగులో, దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్, దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఇవన్నమాట. సో మొత్తానికి 2011 సెన్సస్ ప్రకారం నియర్లీ 35,350,000,000 ఆఫ్ ద పాపులేషన్, అంటే జనాభాలో 1వ భాగం, 3 భాగాల్లో ఒక భాగం సిటీస్లోనే నివసిస్తున్నారంట. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ అర్బనైజేషన్, ఇన్ విచ్ దే టేకింగ్ అప్ నాన్ అగ్రికల్చర్ వర్క్. అంటే అగ్రికల్చర్ కాకుండా వేరే వేరే పనులు చేసుకోవడానికి వలస వచ్చే వాళ్ళు వచ్చేసి ఇక్కడ రిక్షా వాళ్ళ ఏదైనా చేసుకుంటారు. ఖైదీ నెంబర్ 150 చూసారు కదా, దాంట్లో అంతే పల్లెటూరులను వదిలేసి ఇక్కడ వచ్చే ఏవేవో పనులు చేసుకుంటారు.
అర్బనైజేషన్ అనేది అలానే డెవలప్ అవుతూ వచ్చింది. నియర్లీ 1950లో 5.6 lakh విలేజెస్ ఉండేవి. దేర్ వర్ ఓన్లీ 5 cities దట్ హ్యాడ్ ఎ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 1 million. అంటే 1950లో 50s టైంలో 5.6 lakh విలేజెస్ ఉండేవి. సిటీస్లో మహా అయితే 1 million అంటే 10 లక్షల పాపులేషన్ ఉండే సిటీస్ 5-6 ఉండేవి. ఆ చెన్నయ్యో, ఆ కల్కత్తా ఇలాంటివి, ట్రావెన్కోర్ ఇలాంటివి ఉండేవన్నమాట. విశాఖపట్నము ఇలాంటివి ఉండేవన్నమాట. As per 2011 census, the number of villages increased to 6.4 lakh and about 850 million people living in these villages. అంటే 2011 సెన్సస్ వచ్చేసరికి విలేజెస్ 5.6 నుంచి 6.4 lakh పెరిగింది విలేజెస్. 3 cities ముంబై, ఢిల్లీ, కలకత్తా అకామిడేట్ మోర్ దెన్ 10 million. అంటే ఈ 3 సిటీలే మోర్ దెన్ 10 million కలిసి ఉన్నాయన్నమాట. అంటే 10 million అంటే ఎంత? కోటి, ఇక్కడ కోటి, అక్కడ కోటి, అక్కడ కోటి మంది వేసుకుంటే 3 కోట్ల జనాభా అక్కడే ఉన్నారనమాట. దేర్ ఆర్ మోర్ దెన్ 50 cities దట్ హ్యాస్ ఎ పాపులేషన్ ఆఫ్ 1 million అండ్ అబౌవ్. అంటే 1 lakh ఉండే పాపులేషన్ ఉండే సిటీస్ 1950స్లో 50 అలాంటి ఉంటే 1 million 10 లక్షలు ఉండే సిటీస్ 5-6 ఉంటే, లక్ష ఉండే సిటీస్ 40-50 ఉంటే, ఈరోజు 50 సిటీస్ కంటే ఎక్కువ ఉండే 1 million ఉండే పాపులేషన్, 10 లక్షలు ఉండే జనాభా ఉండే సిటీలు 50 కంటే ఎక్కువ ఉండే ఈ కాలంలో. ఓకేనా? సో ఇలా అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగింది. కాకపోతే దీంతో పాటు ఇన్సఫిషియెంట్ అంటే రద్దీ, పాపులేషన్, హెవీ పాపులేషన్ పెరగడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోట్ల. హెవీ పాపులేషన్ పెరగడం వల్ల పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఎడ్యుకేషను, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్లు ఇవన్నీ రావడం వల్ల వీటికి అన్నిటిగా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కానీ, ఆ ఫ్యాక్టరీ, ఇండస్ట్రియల్, ఈ ఎంప్లాయ్మెంట్, ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి, అక్కడ నుంచి వచ్చే ఎంప్లాయ్మెంట్, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్నీ, దానివల్ల పొల్యూషను. సీవేజ్, ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ అంతా దానివల్ల కావచ్చు. వాటర్ ప్రాబ్లం తక్కువ, ఎందుకంటే హెవీగా ఇండస్ట్రీసే యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటర్ ప్రాబ్లము. డ్రైనేజ్ సిస్టమ్, కాలువలు ఇలాంటివంతా చక్కగా ఉండవు. ఇది ఇక్కడ. నెక్స్ట్, అర్బనైజేషన్లో ద గ్యాప్ ఆల్సో హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ సిటీస్. అంటే రిచ్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ అనేసి. ఎందుకంటే సిటీల్లో మంచిగా సంపాదించుకునేదంతా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్. మిడిల్ క్లాస్ వాళ్ళంతా పూర్ క్లాస్లో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సిటీల్లో ప్రతిదీ రేట్ ఎక్కువే. ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలన్నా రేట్ ఎక్కువ. అదే పల్లెటూరులో ఏదో డబ్బా థియేటర్ ఉంటుంది, తక్కువ రేటే. ఇక్కడ మల్టీప్లెక్స్లు, మొత్తం రీఫర్బిష్డ్ సిటీ థియేటర్స్ అవి ఉంటాయి, మాల్స్ ఉంటాయి, అన్ని రేట్లు ఎక్కువ. బట్టల షాపులు అన్ని రేట్లు ఎక్కువ. బ్రాండెడ్ క్లాత్స్ అంటారు ఏమన్నా అంటే. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ బై SC/ST పాపులేషన్ ఇస్ వెరీ లెస్. అంటే SC/ST పాపులేషన్ మరీ దుర్భరమైన పరిస్థితి అనమాట. వాళ్ళు చాలా తక్కువ వేజెస్ ఎర్న్ చేస్తూ ఉంటారు. సో 2009-10లో 1/6 of the urbanities belonging to the caste other than SC/STs were poor, whereas in the case of SC/STs urbanities the poor level is double. అంటే 2009-2010 వచ్చేసరికి ఓన్లీ 1/6 of the population మాత్రమే లైక్ SC/ST కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా SC/STసే. వాళ్ళ యొక్క పరిస్థితి అనేది చాలా దుర్భరంగా ఉండేది. వేజెస్ తక్కువ, ట్రీట్మెంట్ అనేది ఈక్వాలిటీగా ఉండదు, ఇవన్నీ అనమాట. Most of the population increase in cities and towns took place as a consequence of natural growth within the urban areas. అంటే ఈ పాపులేషన్ పెరగడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వచ్చి పడినాయి. ఓకేనా? నెక్స్ట్, ప్రాబ్లమ్ ఆఫ్ అర్బనైజేషన్. ఈడంతా మాట్లాడుకునేసినాం మనం, ఇక్కడే మాట్లాడుకునేసినాం ప్రాబ్లం. ఇంక్రీజింగ్ పాపులేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఆల్ అబౌట్ గ్రేటర్ ఆపర్చునిటీస్ ఫర్ పీపుల్. అంటే అర్బనైజేషన్ వల్ల ఓన్లీ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఎకనామిక్ ప్రొడక్టివిటీ, సంపాదన బాగుంటుంది అనేది మాత్రం పొరపాటు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ సప్లై తక్కువ ఉంటుంది, సీవేజ్ ప్రాబ్లం తక్కువ ఉంటుంది, వేస్ట్ డిస్పోజల్, చెత్త ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషను, పొల్యూషను ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెహికల్ యూజ్ వల్ల ఎయిర్ పొల్యూషను, హెల్త్ ప్రాబ్లమ్స్, లోకలైజ్డ్ క్లైమేట్ చేంజ్ వల్ల, ఇదంతా మనం ఇందాకే మాట్లాడుకున్నాము. ఓకేనా? యాజ్ అర్బన్ ఏరియాస్ ఎక్స్పాండ్ ద వేస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్లీ పుష్డ్ టు రూరల్ ఏరియాస్ వేర్ దే ఐదర్ జస్ట్ డంప్డ్. చూడండి,
రోబో సినిమా చూసారా? రోబో సినిమాలో చిట్టి రోబోట్ని పాటలు పాటలుగా తీసేస్తే బోరా వెళ్ళి ఆ రోబోని ఎత్తుకడానికి ఒక చెత్త ప్లేస్కి వెళ్తాడు. లేదా సాహసం మూవీలో కూడా మన హీరో ఎక్కడ పనిచేస్తాడు? ఏటీఎంలో అదేదో జాబ్ పోయిన తర్వాత చెత్త ప్రాంతంలో మొత్తం చెత్త ఉంటుంది. అది ఎక్కడంటే ఎలాంటి చోట్ల క్రియేట్ చేస్తారంటే ఈ సిటీలో ఉంటే చెత్త అంతా కలెక్ట్ చేసుకొని సిటీ అవుట్స్కట్స్ అంటే విలేజ్కి దగ్గరలో ఎక్కువ ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి డంప్ చేసేస్తారు. వీళ్ళ పొల్యూషన్ని పల్లెటూరు వరకు కూడా లాక్కెళ్తున్నారు అన్నమాట. సో ఇలాగా. నెక్స్ట్ ఎరోట్రోపోలిస్. ఎరోట్రోపోలిస్ అనేది న్యూ కాన్సెప్ట్ అన్నమాట. ఇదేంటంటే ఈ జనరేషన్లో ఎరోట్రోపోలిస్ ఈ జనరేషన్లో ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. ఏంటి? ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉన్న ప్రాంతాలు డెవలప్ అవ్వడం. డెవలప్ నియర్ బై ప్లేసెస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్. ఏమేమి డెవలప్ అవుతాయి? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతున్నామంటేనే రిచ్ పీపుల్. అప్పుడు ఎయిర్పోర్ట్లో నువ్వు వచ్చి దిగినావు, ఎక్కడో వేరే దేశం నుంచో వేరే స్టేట్ నుంచో ఎయిర్పోర్ట్లోకి వచ్చి దిగినావు. అప్పుడు నియర్ బై నువ్వు ఏమేమి కోరుకుంటావు? మంచి హోటల్ ఉంటే సాలరా అలిసిపోయినాను వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. హోటల్స్. నెక్స్ట్ లైక్ హోటల్స్ కావచ్చు, రోడ్ వేస్, రిచ్ పీపుల్ తిరిగే ఏరియాలు, కార్లు తిరుగుతాయి, డెలిగేట్స్ అందరూ ఎంతో గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఎయిర్పోర్ట్లు యూజ్ చేస్తుంటారు కాబట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలంటే రోడ్ వేస్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఉండుకొని ప్రాపర్ ఫుడ్ ఇలాంటివంతా కూడా ఉండాలి కదా. హోటల్స్ అంటే అకామిడేషన్కి కూడా కిందకు వస్తుంది. రెస్టారెంట్స్ అంటే ఫుడ్ ఇలాంటివి వస్తాయి. రోడ్ ఎందుకు వస్తుంది? ట్రాన్స్పోర్టేషన్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్. ఎయిర్పోర్ట్కి దగ్గరలో థియేటర్లు ఇలాంటివి ఏమన్నా పార్కులు ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేసామనుకో, ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ ఇంకొక 5-6 గంటలు డిలే ఉందనుకో, లేదా 5-6 గంటలకు ముందే మనం వచ్చేసినాము, మనం దగ్గరలో ఏదైనా మంచి సినిమా చూసుకుందాం, ప్రశాంతంగా ఏదైనా ఎంటర్టైన్ అవుదాం, ఎందుకు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయడము అని థింక్ చేస్తారు రిచ్ క్లాస్ పీపుల్. అర్థమవుతుందా? అదే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్కి నియర్లో కాదు, అక్కడ కూడా మామూలుగా లాడ్జ్లు హోటల్స్ కూడా ఉంటాయి, గమనించండి. ఎందుకు? వచ్చిన పిలిగ్రిమ్స్ యాత్రికులు టూరిస్టులు అక్కడ చూసుకోవడానికి దగ్గరగా నివాసం అనేది ఎత్తుక్కుంటారనమాట, సెటిల్మెంట్. సో in Erotropolis, the airport function as the city in its own right. Many facilities like hotels, shopping, entertainment, food, business conferences. So, shopping కూడా one of the thing. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఏదైనా షాపింగ్ ఉంటే మనం ఏదైనా మర్చిపోయింటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? People can fly in, conduct their business with their counterparts right there and fly out with all comfort of a city. ఓకేనా? అంతే, అడేమీ లేదు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎరోట్రోపోలిస్ ఏంటంటే బెంగళూరు, హైదరాబాద్ తెలంగాణలో ఉండే మీకు తెలుస్తుంది. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎలా ఉండేది? రాళ్ళు రప్పలు ఉండేది. ఇప్పుడు ఫాస్ట్ డెవలపింగ్, రియల్ ఎస్టేట్ పరంగా ల్యాండ్లు కూడా భయంకరమైన రేట్లు అంట. ఎంతో రేట్ తెలిస్తే చెప్పండి, కొన్నాం ఒకరోజు, వన్ ఫైన్ డే, నేను డెవలప్ అవుతాం, మీరు డెవలప్, అందరూ కలిసి డెవలప్ అయ్యేసి కొనేద్దాం. ఓకేనా? ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిట్స్లో ఎలాగ అడగచ్చు అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉంది, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. ఓకేనా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. సింపుల్గా ఇందిరాగాంధీ ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ అనేది క్యాపిటల్ ఎక్కువ ఉంటారు, క్యాపిటల్ అంటే ఢిల్లీ,
అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి హైదరాబాద్ మీరు తెలంగాణ కాబట్టి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్ఫ్యూజ్ అవ్వరు. ఇంకా మిగిలింది ఒకటే కాబట్టి ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఈజీగా పెట్టేస్తారు. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు అనేసి. ఓకేనా? ఇవే కాకుండా సో మెనీ ఎమర్జింగ్ ఏరోట్రోపోలిసెస్ అనమాట ఈ టైంలో, ఈ కాలంలో. ఏంటంటే సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ థాయిలాండ్, అక్కడ కూడా సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ మంచిగా డెవలప్ అవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్, కెయిరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజిప్ట్ క్యాపిటల్ కెయిరో కాబట్టి అది గుర్తుపెట్టుకుంటారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడంటే పేరులోనేది దుబాయ్. నెక్స్ట్ ఉండుకోండి సువర్ణ భూమి అన్నప్పుడు సువర్ణ భూమి బి, బ్యాంకాక్ బి, బి మ్యాచింగ్ చేసుకోండి సరిపోతుంది. లండన్ హెత్రో ఎయిర్పోర్ట్ యూకే క్యాపిటల్ లండన్ కాబట్టి. ఇన్ ఇండియా ద హిస్టరీ అండ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆర్ ఎ రీజన్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ సెటిల్మెంట్. అంటే ఇండియాలో ఈ సెటిల్మెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి జియోగ్రఫికల్ కండిషన్ కూడా, ఇవి ఆంథ్రోపోజెనిక్ కండిషన్, మనిషి వల్ల డెవలప్ అయిన సెటిల్మెంట్స్ ఇవంతా. ఎయిర్పోర్ట్ అనేది మనిషి ఐడియా, వాడు పెట్టడం వల్ల ఆ ఎయిర్పోర్ట్ వల్ల మిగిలిన కూడా డెవలప్మెంట్ అనేది మనిషి తీసుకొచ్చాడు. ఇవే కాకుండా సెటిల్మెంట్స్ అనేది కూడా జియోగ్రఫికల్ కండిషన్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అని నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. వీడు ఇప్పుడు చెప్తున్నాడు బుక్కోడు. ఇంతసేపు మనం సెటిల్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సెటిల్మెంట్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ ఒకటి ఉంది, మైగ్రేషన్, వలస వెళ్ళడం. ఇదేంటంటే పీపుల్ మూవింగ్ ఫ్రమ్ దేర్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఆపర్చునిటీస్, జాబ్ కండిషన్స్, ఎంప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్. అంటే పీపుల్ వాళ్ళు నివసించే ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సింపుల్గా వెళ్తే దాన్ని మైగ్రేషన్ అంటారు. మైగ్రేషన్ అరైజెస్ అవుట్ ఆఫ్ వేరియస్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ రీజన్. అంటే చాలా రీజన్స్ ఉంటాయి. సోషియో రీజన్ అంటారా అని వాడరా వీడు అంటే వాడు అక్కడ ఉండడానికి ఇష్టపడ్డు వేరే ఊరికి వలస వెళ్ళిపోదాం అక్కడ, అంటే ఒక సిటీకో ఎక్కడికో వలస వెళ్ళమంటే మనం ఏందో మన కులం ఏందో తెలియదు అని కూడా థింక్ చేస్తాడు. లైక్ ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవరా, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అని. పొలిటికల్ రీజన్స్ అంటే సింపుల్గా అక్కడ రాజకీయ పరంగా డెవలప్మెంట్ ఏం లేదు అనేసి కూడా థింక్ చేయొచ్చు. నెక్స్ట్ అనుకోని ఎకనామిక్, లైక్ మనకి ఇక్కడ మంచి వసతులు లేవు, జాబ్ చేసుకోవడానికి మంచి శాలరీలు రావట్లేదు, ఇదే జాబ్ సిటీలో చేస్తే లేదా వేరే ప్రాంతంలో ఎక్కువ శాలరీ ఇస్తారంట అంటే కూడా వెళ్తాము. సో మైగ్రేషన్ డిపెండ్స్ ఆన్ వేరియస్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇక్కడ ఒక యాక్టివిటీ ఉందంట, ఇదంతా మీరు చేసేయండి, ఏమంత ఇంపార్టెంట్ కాదు. ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సస్, 2011 సెన్సస్ ప్రకారం నియర్లీ 30.7 crore 307 అయితే 307 అనాలి లేదా 307 అనాలి. నేనేంద్రా అంటే 307 అంటున్నాను. కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నా, చదువు చెప్తానే ఉన్నా, మీతో మాట్లాడనే లేదు కదా, ఇది లైవ్ కాబట్టి. ఏమన్నా ఉంటే చెప్పండి, మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్లో. ఓకే, ఒక్క సెకండ్. నాకు అప్పుడప్పుడు అన్ని గెలకడం అలవాట్లే, ఊరికే ఉండను. 2011 సెన్సస్ ప్రకారం 307 మిలియన్ పీపుల్ ఇండియాలో మైగ్రెంట్స్ అనమాట. మైగ్రెంట్స్ అంటే ఎవరు? ద పీపుల్ హూ విల్ మైగ్రేట్ ఇస్ కాల్డ్ మైగ్రెంట్స్. వలస వెళ్ళే వాళ్ళని వలసకారులు అంటారు. ఓకేనా? మైగ్రేషన్ కెన్ హ్యాపెన్ డ్యూ టు మెనీ రీజన్స్. మైగ్రేషన్ కెన్ హ్యాపెన్ డ్యూ టు మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటో మీరు చెప్పండి. ఫీమేల్స్ మ్యారేజ్ ఇస్ ఎ మైగ్రేషన్. మ్యారేజ్ చేసుకుంటే హస్బెండ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా పెట్టబెడ సర్దుకొని. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ మైగ్రేషన్. అండ్ మామూలుగా అందరికి మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ ఇలాంటివి. సో మ్యారేజ్, ఎడ్యుకేషన్, ఇంకోటి ఎంప్లాయ్మెంట్.
ఇంకా చాలా ఉంటాయి, హెల్త్ పరంగా తీసుకోవచ్చు, ఎనీథింగ్ లైక్ జియోగ్రఫికల్ ఫ్లడ్స్, ట్రాజడీస్, అంటే ఇక్కడ వరదలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఖాళీ చేసుకొని వెళ్ళిపోదాం, ఇలాంటివి. మనము లైక్ లైక్ క్లైమేట్ లెసన్లో మాట్లాడుకున్నాం, గుర్తుందా? కలకత్తాలో ఒక తీవ్రమైన తుఫాన్ రావడంతో అక్కడ నుంచి అందరూ వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది, నియర్లీ 8,000 ఫ్యామిలీస్. అలాంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అనుకోండి, డిస్సాటిస్ఫాక్షన్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద నేటివ్ ప్లేస్, బెటర్ ఆపర్చునిటీ ఫర్ స్టడీస్, లాసెస్ అండ్ బిజినెస్, ఫ్యామిలీ ఫ్యూడ్స్ ఎక్సెట్రా సమ్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. అంటే బిజినెస్ పరంగా కావచ్చు, ఇక్కడ నేటివ్ ప్లేసెస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, వచ్చే వేజెస్, జీతాలు, శాలరీస్ అవి సరిపోక ఇవంతా కూడా మైగ్రేషన్ అవ్వడానికి కారణాలు. సో దీంట్లో సీజనల్ మైగ్రేషన్, టెంపరరీ మైగ్రేషన్. సీజనల్ మైగ్రేషన్ అంటే ఏంటి? సీజన్, ఒక పర్టికులర్ సీజన్లో పాపులేషన్ మైగ్రేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం అనమాట, పీపుల్ యొక్క మైగ్రేషన్ ఒక పర్టికులర్ సీజన్లో, దాన్నే సీజనల్ మైగ్రేషన్ అంటారు. మీకు ఏ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు నేషనలిజం ఇన్ ఇండియా చెప్పినప్పుడు అస్సాంలో టీ ప్లాంటేషన్ వర్కర్స్ ఉంటారు, ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోతారు, అక్కడే ఉండిపోవాలి ఇంకా. సో అది అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో. కానీ ఇప్పుడేంటి, కేరళలో కాఫీ ప్లాంట్స్, అస్సాంలో టీ ప్లాంటేషను, కర్ణాటకలో, మహారాష్ట్రలో అయితే షుగర్ కేన్ ఇండస్ట్రీస్, షుగర్ కేన్ ఫార్మ్స్లో పనిచేయడానికి కొన్ని సీజన్స్లో, షుగర్ కేన్ సంవత్సరం మొత్తం పండించారు కదా, ఆ సీజన్స్లో ఎక్కువ మంది పనులు కావాలి. కాబట్టి ఈ పీపుల్ ఏం చేస్తారు, పీపుల్ థింక్ ఏం చేస్తారు, అక్కడ మంచిగా ఎంప్లాయ్మెంట్ కండి, జాబ్ అనేది దొరుకుతుందిరా, మనం ఎలానో చదువుకోలేదు, అక్కడికి వలస వెళ్ళామనుకో, రాబోయే 3-4 నెలలు మనకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, సో మనం అక్కడ ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అని అలాంటి సీజన్లో ఎక్కువ పాపులేషన్ అనేది మైగ్రేట్ అవ్వడం గమనిస్తూ ఉంటాం అనమాట. దాన్నే సీజనల్ మైగ్రేషన్ అంటాం. టెంపరరీ మైగ్రేషన్ అంటే ఇంకా మీకు తెలిసిందే, టెంపరరీగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, గరుడ సేవ జరుగుతుంది తిరుమలలో, ఎన్ని లక్షల మంది అక్కడికి వస్తారు. పూరి జగన్నాథ్, ఒడిశాలో పూరి జగన్నాథ్ రథయాత్ర, ఎన్ని లక్షల మంది అక్కడికి వస్తారు. కుంభమేళా జరిగింది, ఎన్ని కోట్ల మంది అక్కడికి వచ్చారు. టెంపరరీగా వాళ్ళు వచ్చి ఏమన్నా నెలలు సంవత్సరాలు ఉంటారా, 10 days 5 days కదా. సో ఆ టెంపరరీ మైగ్రేషన్ అనేది కూడా అర్థమైందా. సో టెంపరరీ మైగ్రేషన్ ఇస్ ఫర్ టెంపరరీ పీరియడ్, సీజనల్ మైగ్రేషన్ ఇస్ ఫర్ సీజనల్. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు నేషనల్ సెన్సస్ సర్వే, ఎవ్రీ 4th person ఇన్ ఇండియా, అంటే ప్రతి 4గురిలో ఒక్కడు మైగ్రెంట్ అనమాట ఇండియాలో. 2001 నుంచి 2011 వరకు మైగ్రెంట్స్ ఇంక్రీజ్డ్ బట్ నాట్ యాజ్ మైగ్రేషన్ ఇంక్రీజ్డ్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ 1980s. అంటే 1900 ఇక్కడ కంటే 1980sలో ఎక్కువ ఉంది. అంటే 1980sలో ఎక్కువ మైగ్రేషన్ ఉండేది, ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉండేది. ఎడ్యుకేషన్ అనేది ఎక్కడో పోవాలా, స్కూల్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే. సిటీలు కూడా చాలా తక్కువ, మనం మాట్లాడుకున్నాక ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్ కానీ మెగా సిటీస్ కానీ 1, 2, 5 ఉండేవి, అక్కడికి వెళ్ళాలి మంచి జాబులు తెచ్చుకోవాలంటే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిటీస్ పెరిగాయి. సో నువ్వు చదువుకోవాలంటే మన సిటీలోనే, మన ఊర్లోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ సిలబస్ చెప్పేది, లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి స్టేట్ బోర్డ్స్కి కూడా, ఎక్కడికో వేరే స్టేట్కో వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాల్సిన పని లేదు. బీటెక్ కాలేజీలు కానీ ఏవైనా కూడా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా ఏదైనా కూడా ఉంది కాబట్టి మైగ్రేషన్ అనేది కొద్దిగా తగ్గింది. బట్ ఇన్ ఇండియా ఎవ్రీ 4th person ఈజ్ మైగ్రెంట్ అనమాట. దిస్ మే బి విత్ ఇన్ ఏ స్టేట్ ఆర్ అవుట్ సైడ్. అంటే మైగ్రేషన్ అనేది స్టేట్ కానీ అవుట్ సైడ్ కానీ. స్టేట్ విత్ ఇన్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఇంటర్నల్ మైగ్రేషన్, వితౌట్ అవుట్ సైడ్ ద కంట్రీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్. కంట్రీ లోపలే స్టేట్ టు స్టేట్ తిరిగితే ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాము, కంట్రీ బయట తిరిగితే ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటాము. ఇది ఇక్కడ చెప్పానా నేను, లైక్ మీకు లాస్ట్ లెసన్లో చెప్పినట్టున్నాను నేను, ఏంటి పాపులేషన్ లెసన్లో చెప్పినట్టున్నాను అనుకుంటా. However, it is significant to note that rural to rural migration is increased. Some of these may not be captured by census data because the period of stay is often less than 6 months. అంటే రూరల్ టు రూరల్ మైగ్రేషన్,
రూరల్ టు రూరల్ మైగ్రేషన్ ఉంటుంది, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ రూరల్ టు రూరల్ మైగ్రేషన్లో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి, రూరల్ టు అర్బన్ మైగ్రేషన్లో ఒక విలేజ్ నుంచి సిటీకి, కానీ అర్బన్ టు రూరల్ ఉండదులే. ఎందుకు? రూరల్ టు రూరల్ ఏంటి, ఒక గ్రామంలో ఉండేవాళ్ళు ఇంకో గ్రామంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ లైక్ షుగర్ కేన్ మిల్స్ అక్కడ కానీ ఎక్కువ రావడంతో అక్కడ ఎక్కువ పని దొరుకుతుంది అనేసి ఒక గ్రామంలో ఉండే వాళ్ళంతా వలస వెళ్తారు. కానీ ఇది సెన్సస్ డేటాలో అంతగా యాప్ట్గా రికార్డ్ అవ్వదనమాట. బికాస్ ఇక్కడ టైం పీరియడ్ అనేది లెస్ దెన్ 6 months. అంటే ఒక 6 నెలలు వెళ్తారు, ఉంటారు, సంపాదించుకుంటారు, వస్తారు. కానీ సెన్సస్ 10 సంవత్సరాలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి వచ్చేస్తుంటారు వెనక్కి మళ్ళీ ఇంటికి. The number of seasonal migrants is underestimated in India due to limitations of the definition of them. Term migrant is used in the national surveys. అంటే ఎందుకు సీజనల్ మైగ్రేషన్ రూరల్ ఏరియాస్లో అండర్ఎస్టిమేట్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ వీళ్ళ ప్రాపర్ టైం పీరియడ్ అనేది కూడా తక్కువ ఉంది. నెక్స్ట్ అందుకొని ఇది నేషనల్ సర్వేస్ 10 సంవత్సరాలకు ఒకసారి కలెక్ట్ అయ్యే డేటా కాబట్టి ఈ వేరియేషన్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. దీంట్లో ఇప్పుడు రూరల్ టు రూరల్ మైగ్రేషన్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మహారాష్ట్ర ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా అంట షుగర్ ప్రొడ్యూస్ చేయడానికి. మీకు తెలిసిందే షుగర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా వాటర్ కావాలి. సో ఇది సీజన్, కొన్ని సీజన్లు ఉంటాయి. ఇట్ హ్యాస్ 186 కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్. అక్కడ 186 కంటే ఎక్కువే షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. షుగర్ని తీసుకొని షుగర్ ఫ్యాక్టరీస్లో ఏం చేస్తారు? షుగర్కి లైక్ చక్కెర తయారు చేసే ఇండస్ట్రీస్, ఇంకా షుగర్కి ఎంతో చాలా ప్రోడక్ట్స్ తయారు చేసే ఉంటాయి. కాబట్టి జాబ్లు అయితే పుష్కలంగా ఉంటాయి ఆ టైంలో. సో లార్జ్ స్కేల్ ఆఫ్ షుగర్ కేన్ కల్టివేషన్ బిగన్ హియర్ ఎర్లీ 1970s ఆఫ్టర్ ద కోయినా డ్యామ్. అంటే మహారాష్ట్రలో చూడండి, ఒక బిట్టు తెలిసింది. కోయినా డ్యామ్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. నేనైతే తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. సో కోయినా డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి ఇంకా షుగర్ కేన్ కల్టివేషన్ అనేది బాగా పెరిగిందనమాట. సో నియర్లీ మామూలుగా ఒక స్టడీ కండక్ట్ చేస్తే, సర్వే కండక్ట్ చేస్తే 6,50,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఇక్కడికి మైగ్రేట్ అవుతారనమాట ఈ టైం పీరియడ్లో, సెంట్రల్ ఇండియా నుంచి వెస్టర్న్ మహారాష్ట్రకి. ఆఫ్ దీస్ 2 lakh ఆర్ చిల్డ్రన్ ఇన్ దోస్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14. అంటే పేరెంట్స్ వస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు. ఇక్కడ రారా, ఇక్కడ చదువుకుంది ఒక 6 నెలలు, అక్కడ ఏం చేస్తారు? చిన్న పిల్లల్ని 6 to 14 years అంటే అమ్మ నాన్న వదులు ఉండలేరుగా. సో నియర్లీ 6,50,000, దాంట్లో 2 lakhs to 3 lakhs చిల్డ్రన్ కూడా ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళు చాలా వర్కులు చేస్తారు. షుగర్ కేన్ కట్టర్స్ కావచ్చు, ఫీల్డ్ వర్కర్స్ కావచ్చు, ఇండస్ట్రీలో నెక్స్ట్ ఇంకా చాలా వర్కులు సింపుల్గా చెప్పాలంటే. సో ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ రూరల్ వర్కింగ్ మైగ్రెంట్స్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్ పర్టికులర్లీ డ్యూ టు డిస్ట్రెస్డ్ కాస్ట్ ఆఫ్ రూరల్ ఏరియాస్. అంటే వాళ్ళ విలేజెస్లో తక్కువ వేజెస్, తక్కువ రెస్పెక్ట్ ఉండడంతో వేరే చోటకి వెళ్ళి కొత్త ప్లేస్లో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము, మంచిగా సంపాదించుకుందాం అనే ఉద్దేశాలు కూడా ఉంటాయన్నమాట. నేషనల్ కమిషన్ ఆఫ్ రూరల్ లేబర్ ఇన్ ఇట్స్ రిపోర్ట్, అంటే నేషనల్ కమిషన్ ఫర్ రూరల్ లేబర్, పల్లెటూర్లలో ఉండే లేబర్ యొక్క రిపోర్ట్లు తయారు చేసే నేషనల్ కమిషన్ ఏంటంటే ఈ రిపోర్ట్లు ఏం చెప్పిందంటే ఇన్ ద 1990s అన్ఈవెన్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ డిస్పారిటీ ట్రిగర్డ్ అండ్ యాక్సలరేటెడ్ సీజనల్ మైగ్రేషన్. అంటే వాళ్ళ విలేజ్లో డెవలప్మెంట్ ఉండదు, పక్కన ఒక 3-4 గ్రామాల తర్వాత వెళ్తే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఈ అన్ఈవెన్ డెవలప్మెంట్ నెక్స్ట్ అందుకొని రీజనల్ డిస్పారిటీస్, అంటే వాళ్ళకు పడకపోవడము, ఇలాంటివన్నీ కూడా కారణాలు అనమాట సీజనల్ మైగ్రేషన్కి. సో ఇన్ సమ్ ట్రైబల్ ఏరియాస్ ఇంట్రూషన్ ఆఫ్ అవుట్ సైడర్స్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్. మనం మాట్లాడుకున్నాం డ్యామ్స్ డెవలప్మెంట్ లెసన్లో. డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ ట్రైబల్ పీపుల్ కష్టం, వాళ్ళని ఎవాక్యువేట్ చేయించేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పనిని ఎత్తుక్కుంటా పోతారు, సీజనల్ మైగ్రెంట్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ మైగ్రెంట్స్ ఇన్ ఇండియా. ఎస్సీస్ 19%, ఎస్టీ 23%, ఓబీసీ 40%, అదర్స్ 18%. అంటే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు సింపుల్గా 19% ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్ ఆర్ మైగ్రేటింగ్ టు యాజ్ సీజనల్ మైగ్రెంట్స్ అన్నట్టు రాయొచ్చు. అగ్రికల్చర్ సెక్టార్ ఎంప్లాయర్స్ గోస్ టు నేటివ్ ప్లేస్ ఆఫ్ మైగ్రెంట్స్ అండ్ రిక్రూట్ దెమ్. ఓకేనా? ఇంకా అస్సాంలో, కర్ణాటకలో, కేరళలో మీకు ఇందాకే చెప్పినాను అనమాట. ఢిల్లీలో క్వారీస్లో పనిచేయడానికి, కర్ణాటకలో కాఫీ ప్లాంటేషన్లో పనిచేయడానికి, పంజాబ్లో ఫార్మింగ్ చేయడానికి, ఇవన్నిటికీ సీజనల్ మైగ్రెంట్స్ అనేవాళ్ళు మైగ్రేట్ అవుతూ ఉంటారు.
కాంట్రాక్టర్స్ రిటైన్ పార్ట్ ఆఫ్ ద మైగ్రెంట్స్ ఎర్నింగ్ అపార్ట్ ఫ్రమ్ ద పేమెంట్. ఇక్కడ మళ్ళీ చాలా ఉంటాయి. మీరు ఇది మీకు బాగా తెలియాలంటే షాపింగ్ మాల్ అనే సినిమా ఉంటుంది. హీరోయిన్ అంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో వెంకటేష్కి హీరోయిన్గా ఉంటుంది చూడు, అంజలి. ఆమెది ఫస్ట్ మూవీ. దాంట్లో ఏంటంటే పల్లెటూర్ల నుంచి పనులు చేసుకునేదానికి ఇక్కడ షాప్ మాల్స్లలో పనిచేయడానికి వస్తారనమాట. వీళ్ళని బానిసల్లా చూస్తారు, మరీ దారుణంగా ట్రీట్ చేస్తారు అక్కడ ఎంప్లాయీస్. జీతం తక్కువ ఇవ్వడము, జీతం కట్ చేసుకునేయడము, కాంట్రాక్టర్ల మధ్యలో వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు కమిషన్లు ఎత్తుకునేయడము ఇలాంటి. ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ రైట్స్ ఉండవు. వీడు ఆ నుంచో వచ్చినాడు, వాడు బ్రతుకు తెరువు కోసం ఉంటే ఉంటాడు పోతే పోతాడు అనేసి తక్కువ రెస్పెక్ట్తో చూసేటోళ్ళు అనమాట. సో ఇలాగా వీళ్ళల్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ మరీ దుర్భరంగా ట్రీట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రూరల్ టు అర్బన్ మైగ్రేషన్. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎందుకు వస్తారు? బెటర్ ఎంప్లాయ్మెంటే కదా. లైక్ నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. ఎగ్జాంపుల్, అగ్రికల్చరల్ పీపుల్ చదువుకొని ఉండరు, వాళ్ళు చేసే పనులేంది? రిక్షా పుల్లర్స్, రిక్షా, ఆటో వెండర్స్, స్ట్రీట్ వెండర్స్, ఇలాగా రిక్షా పుల్లర్స్, కన్స్ట్రక్షన్ లేబర్స్, ఇలా చాలా పనుల కోసం అట్లీస్ట్ అగ్రికల్చర్ పంట పండట్లేదు, వర్షం లేదు, సరైన ఇన్పుట్స్ లేవు, మన దగ్గర డబ్బు లేవు అవన్నీ కొనడానికి, మనం ఏం చేద్దాం? సిటీలకు పోయి ఏదో కూలి పని చేసుకుందాం అనే ఉద్దేశంలో రూరల్ టు మైగ్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇక్కడ సిటీస్కి టౌన్స్కి వచ్చేసినాక ఇక్కడ రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేచురల్ రీజన్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ అనమాట. దీస్ ఆర్ ద రీజన్స్. టౌన్స్ ఆల్సో అపియర్ టు ఆఫర్ గ్రేట్ ఫ్రీడమ్ అండ్ సమ్వాట్ లెస్ డిస్క్రిమినేషన్. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పల్లెటూర్లలో వెళ్తే అక్కడ హై క్యాస్ట్ వాళ్ళు లో క్యాస్ట్ వాళ్ళని తొక్కేసే అలా ఉంటుంది. సిటీలో అంత ఆ టైం ఉండదు. ఫస్ట్ ఎవడి బ్రతుకు తెరువు వాడిది అనే విధానంలో డిస్క్రిమినేషన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. రూట్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే ఉంటుంది, తక్కువ ఉంటుంది కంపేర్ టు రూరల్ మైగ్రేషన్ అనమాట. ఫర్ దీస్ పీపుల్ లివింగ్ కండిషన్స్ ఇన్ స్లమ్స్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ వర్ బికాస్ స్పేస్ ఈస్ క్రాంప్డ్. అంటే చెప్పాను కదా, 25,000 మంది ఉండాల్సిన షిమ్లా విలేజ్లో 2 లక్షల మంది ఉండారు అనేసి ఫస్ట్లోనే మాట్లాడుకున్నాం కదా. సో అలానే ఎక్కడ మాట్లాడుకున్నాం అంటే ఏంటి, ఉండాల్సిన పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నారు అనేసి. సో అప్పుడు ఏం జరుగుతుంది? స్లమ్ ఏరియాస్ పెరుగుతుంది, బస్తీలు పెరుగుతాయి, ఫుల్ పాపులేషన్కి ఇరుగ్గా ఉంటుంది, క్రాంప్డ్. ఓకేనా? దీస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ జాబ్స్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ అండ్ దేర్ఫోర్ దేర్ ఈస్ నో జాబ్ సెక్యూరిటీ. అంటే వీళ్ళకి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి ఆర్గనైజ్డ్ సెక్టర్లో జాబ్ రాదు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో జాబ్ వచ్చిందంటే పరిస్థితి ఏంటి? జాబ్ సెక్యూరిటీ ఉండదు, బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉండవు, ప్రాపర్ టైం ఏముండదు, బెటర్ వేజెస్ ఉండదు, శాలరీ ఉండదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోదాం అనుకుంటారు. దే షిఫ్ట్ బిట్వీన్ 2 ప్లేసెస్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ అండ్ సీజన్స్. అంటే ఇలా వలస వెళ్ళడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇంకా. సో మైగ్రేషన్ డస్ నాట్ నెసెసర్లీ ఇన్వాల్వ్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆఫన్ ద వైఫ్ రిమైన్స్ ఇన్ ద రూరల్ ఏరియా. మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, వైఫ్ని పల్లెటూరులోనే వదిలేసి బ్రతుకు తెరువు కోసం హస్బెండ్ అలాంటి వాళ్ళు వచ్చేస్తుంటారు ఇక్కడ సిటీలో పని చేసుకోవడానికి. సో మైగ్రేషన్ డజంట్ మీన్ ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫ్యామిలీ. సమ్టైమ్స్ alone, the male person alone can travel, leaving her wife in rural area. Okay na? Urban migrants use different job searching mechanisms upon their skills, qualifications. అంతా అదే, వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తారు కానీ వాళ్ళని ఆసరాగా తీసుకొని కాంట్రాక్టర్ లేదంటే బయట నుంచి వచ్చాడు, వీడికి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బెటర్ ప్రాపర్ లైక్ వాడికంటూ ఐడెంటిటీ లేదు కాబట్టి వీడిని మనం బాగా వాడేసుకుందాం, తక్కువ జీతం ఇచ్చేద్దాం అనే ఉద్దేశంలో వాళ్ళని చాలా ట్రీట్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంటుందన్నమాట. హోటల్స్లోకి వెళ్ళి చూడండి, ఎక్కువ హిందీ వాళ్ళని పనిలో పెట్టుకుంటారు, వాళ్ళని ఎట్ట తిడతారు, ఏ భయ్యా క్యా భయ్యా ఈ భయ్యా అని తిడతా ఉంటారు వచ్చిన కస్టమర్స్. కానీ ఎందుకు? వాళ్ళకి ప్రాపర్ ఐడెంటిటీ లేదు, ఇక్కడ ప్రాపర్ వర్కింగ్ కండిషన్స్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఇన్ దేర్ కేస్. దట్స్ వై.
నెక్స్ట్ సో ఇలా అంతా ఉంటే మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్లో రూరల్ టు రూరల్, రూరల్ టు అర్బన్. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటే ఏంటి? వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. సో ఇండియాలో ప్రపంచంలో 1/3 ఆఫ్ ద వరల్డ్ 200 మిలియన్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్, లెస్ దెన్ 70 మిలియన్ పీపుల్ అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి రిపోర్ట్ ప్రకారం మొత్తం 200 మిలియన్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ ప్రపంచంలో, 1/3 ఆఫ్ ద వరల్డ్స్ 200 మిలియన్ మైగ్రేషన్లో 70 మిలియన్ కంటే తక్కువ మంది మూవ్ ఫ్రమ్ వన్ డెవలపింగ్ కంట్రీ టు అనదర్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, డెవలపింగ్ ఇండియా నుంచి అమెరికాకి ఎందుకు పోతారు? అక్కడ బెటర్ వేజెస్ ఉంటుంది, డాలర్ రేట్ ఎక్కువ ఇండియాతో పోల్చుకుంటే. సో అక్కడికి వెళ్ళామంటే బాగా $10 సంపాదించుకుని ఇండియాకి పంపించుకున్నట్టు ఎక్కువ డబ్బే అనే ఉద్దేశంలో అనమాట. సో ఇక్కడికి ఎవరు వెళ్తారు? పీపుల్ హూ ఆర్ స్కిల్డ్, అంటే సాఫ్ట్వేరు, డాక్టరు, ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి స్కిల్, టాలెంట్ ఉండే వాళ్ళు పోతారు. పీపుల్ విత్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ హ్యావ్ మైగ్రేటెడ్ టు కంట్రీస్ లైక్ యూఎస్ఏ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడో లేదో తెలియదు కానీ వెస్ట్ ఏషియాలో ఉందా? ఉందిలేదు, చెప్తాను, ఇక్కడే ఉంది. ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, మేనేజ్మెంట్ ఎక్సెట్రా ఆర్ గో టు యూకే అండ్ కెనడా. ఇంత వద్దు, అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళేది ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు. అలానే చదువుకొని అన్స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువగా దుబాయ్, అరబ్ కంట్రీస్కి వెళ్తారనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ప్రాపర్ వర్కింగ్ అనేది దొరుకుతుంది. ఏంది? వంట మనుషులు గాను, డ్రైవర్లు గాను, ఇలాంటివి వాళ్ళ స్కిల్కి సంబంధించింది. అదే బెటర్ స్కిల్స్ ఉంటే ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తారనమాట. సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఈస్ అన్స్కిల్డ్. వన్ టైప్ ఉండుకొని ఇది, సెకండ్ టైప్ ఉండుకొని ఇది. సో ఇనిషియల్గా 1950s 10,000 పర్సన్స్ పర్ ఇయర్ మైగ్రేట్ అవుతూ ఉంటే ఎవరు స్కిల్డ్, టాలెంట్ ఉండేవాళ్ళు ఇప్పుడు 60,000 పర్ ఇయర్ వెళ్తున్నారు. ఇప్పుడు అన్స్కిల్డ్ గురించి మాట్లాడుకుంటే వెస్టర్న్ కంట్రీస్ లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, దుబాయ్, ఇలాంటి వాటికి వెళ్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద 3 మిలియన్ ఇండియన్ వర్కర్స్ ఆర్ ఇన్ వెస్ట్ ఏషియా. అంటే ఇప్పట్లో 30 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారంట అక్కడ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్. సో వాట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ మైగ్రేట్? మీకు ఇందాకే చెప్పాను, పీపుల్ మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళకి ఐడెంటిటీ అనేది అక్కడ ఉండదు కాబట్టి వాళ్ళని చాలా చాలా సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తారనమాట. సో మైగ్రెంట్స్ హూ ఆర్ అన్స్కిల్డ్ అండ్ పర్ఫార్మ్ మాన్యువల్ లేబర్ ఆఫెన్ ఫేస్ మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద కంట్రీస్. అంటే ఎలా చెప్పాలి? ఇప్పుడు మైగ్రెంట్ వాడికి ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ కార్డు ఒకటి ఉన్నది. రేషన్ కార్డు ఆ ఊర్లోనే పనిచేస్తుంది, వేరే ఊర్లో పనిచేయదు. వాడికి రేషన్ దొరకదా? నెక్స్ట్ ఉండుకొని వాళ్ళని చాలా మనోడు కాదు, మనూరోడు కాదు, బయటోడు అన్నట్టుగా కూడా ట్రీట్ చేస్తారు అనమాట ఇక్కడ. సో దోస్ వర్కింగ్ ఇన్ క్వారీస్, బ్రిక్ కన్స్ట్రక్షన్ సైట్స్, మైన్స్ సఫర్ ఫ్రమ్ బాడీ ఏక్స్, సన్ స్ట్రోక్, ఇరిటేషన్. క్వారీల్లో ఇలాంటి చోట్ల, గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, ఇలాంటి చోట్ల పనిచేసే లేబర్స్కి అయితే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఓకేనా? మైగ్రెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ వేరియస్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కేర్ ప్రోగ్రామ్స్. అంతే, ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, హెల్త్ ప్రోగ్రామ్ కావచ్చు, ఏదైనా లొకాలిటీ ఆధార్ కార్డును బట్టి, వాళ్ళ రేషన్ కార్డును బట్టి వాళ్ళ ప్రాంతంకి ఉంటుంది. మైగ్రేషన్ వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడోడు కాదు, నీకు అక్కడేడో ఉంటుంది బో అంటాడు. ఆఫీస్ కాడికి ఎక్కడికి పోయి అడిగితే, ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్ సచివాలయంకి వెళ్ళి అడిగినా కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా, గమనించినారా? ఓకే, దిస్ మీన్స్ దే హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్ సూన్ ఆఫ్టర్ చైల్డ్హుడ్. దెర్ ఈజ్ నో, ఉమెన్స్కి అయితే మెటర్నిటీ లీవ్ కూడా ఉండదు. కూలి పనులు చేసుకునే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఏంది? నువ్వు పనిలోకి వస్తే ఈరోజు డబ్బిస్తాం లేదంటే లేదు అనే సిచ్యువేషన్ అనమాట. సో వెన్ ఫ్యామిలీస్ మైగ్రేట్, చిల్డ్రన్ అకంపెనింగ్ ద పేరెంట్స్ డు నాట్ హ్యావ్ క్రెచ్ ఫెసిలిటీస్. అంటే ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు పిల్లలు కూడా వాళ్ళతో వెళ్తారు. ఇక్కడ చదువుకునే స్కూల్ని టక్కుమని ఆపేసి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ దెబ్బతింటది, వాళ్ళకి ఫ్రెండ్స్ అనేది కూడా కోల్పోతారనమాట. పిల్లల మైండ్ సెట్ కూడా మారిపోతుంది మైగ్రెంట్ పిల్లల యొక్కది. ఇంకోటి, వాళ్ళు చాలా హార్డ్షిప్ అని ఫేస్ చేస్తారు. పెద్దోళ్ళన్నా అయితే అడాప్ట్ అవుతారు ప్రాంతానికి. చిన్నపిల్లలు ఒక ప్లేస్లో బాగా ఆడుకొని ఫ్రెండ్స్ అందరితో బాగా కలిసిమెలిసి ఉండి ఇంకో ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా అలోన్నెస్ అనేది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. స్కూల్స్ ఇన్ దేర్ నేటివ్ ప్లేసెస్ రిఫ్యూజెస్ టు టేక్ దెమ్ అగైన్ వెన్ దే కమ్ బ్యాక్. ఒక 6 నెలలో 1 ఇయర్ మైగ్రేట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తే స్కూల్లో ఒప్పుకోరు, నువ్వు ప్రాపర్గా లేవు, లైక్ డిసిప్లైనడ్గా లేవు, ఊరికే మానేస్తున్నావు అనేసి. వెన్ మేల్ లీవ్ దేర్ ఫ్యామిలీస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మేజర్ ఛాలెంజ్. సరే ఇలా కాదు, పిల్లల కోసము స్కూల్స్ అంతా మార్చడం వద్దు, నువ్వు ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకొని భార్యని భర్త వదిలి వెళ్ళినా కూడా అది కూడా చాలా ప్రాబ్లమే. ఎందుకంటే
ఒకరినొకరు వదిలి ఉండలేక ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి. హస్బెండ్ లేకపోవడంతో ఈమె చిన్న చూపు చూస్తూ ఉంటారు సొసైటీలో. ఇలాంటివి ఎన్నో సోషల్ ఫ్యాక్టర్స్ అనేది కూడా మైగ్రెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మైగ్రేషన్ లీవ్స్ ఏ కన్సిడరబుల్ మార్క్ ఆన్ ద మైగ్రేషన్ ఆల్సో. అంటే ఈ మైగ్రెంట్స్ మీద చాలా ఎఫెక్టే చూపించింది. ఇవన్నిటిని అర్థం చేసుకుంటే ఫుడ్ కావచ్చు, సోషల్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ అంటే మైగ్రెంట్స్ అంత ఈజీగా ఎవరు కనెక్ట్ అవ్వరు. వాడు కూలోడు రా, మొన్న వచ్చాడు, ఏ రోజు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడో తెలీదు అనేసి వాడికి ఇల్లు కూడా చాలా నిజాలు నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, చూశాను నా లైఫ్లో చాలా మందిని ఇంటి దగ్గర అట్లా. మోస్ట్ మైగ్రెంట్స్ అండ్ పర్టికులర్లీ దోస్ గోయింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ సెండ్ రెమిటెన్సెస్. అంటే ఈ అరబ్ కంట్రీస్కి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అంతా రెమిటెన్సెస్ పంపిస్తారు. అంటే వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా వెనక్కి పంపిస్తూ ఉంటారనమాట. ఇన్ సమ్ రీజన్స్ ఆఫ్ ఇండియా నియర్లీ 1/3 ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ డిపెండ్ ఆన్ ది రెమిటెన్సెస్. అంటే చెప్పాను కదా, హస్బెండ్ వెళ్తాడు, సంపాదించి పంపిస్తాడు, ఆ సంపాదన మీదే డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి అనమాట, ఉమెన్, పిల్లలు. సో ఇలాంటిది విషయము. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ కోసం ఒకటి క్రియేట్ అయింది, అదే ఇమిగ్రేషన్ యాక్ట్ 1983. ఇదేంటంటే ఇట్ ఈస్ ద ఇండియన్ లా గవర్నింగ్ ఫర్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్. అంటే ఈ లా ఏంటి, ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళే ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ కోసం అండ్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్. అంటే ఇండియన్ ఎంబసీస్ అని ఉంటాయి, ప్రతి కంట్రీలో ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి. అక్కడ మన ఇండియన్స్ ఎవరైతే మైగ్రేట్ అయినారో వాళ్ళ రైట్స్ని కాపాడడానికి, వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది కల్పించడానికి ఈ ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 అనేది పనిచేస్తుంది అనమాట. టు సేఫ్ గార్డ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్. మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ నాట్ పెయిడ్ దర్ సాలరీస్, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అంటే మీరు చూస్తూ ఉంటారు, అక్కడెక్కడో ఉద్యోగం ఇప్పిస్తానని మనం కన్సల్టెన్సీలో డబ్బు కడతాం, ఆ దేశంకి వెళ్ళినాక వీడు ఫోన్ కూడా ఎత్తతో, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నిటిని సేఫ్ గార్డ్ చేయడానికే ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది పనిచేస్తుంది అనమాట. అక్కడ అంటే ఫారెన్ కంట్రీస్లో కూడా చూడండి, అలాంటి పరిస్థితుల్లో మనకు జాబ్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతే మనకి ఇంకా జాబ్ ఇవ్వడు, ఇంట్లోంచి దోసేస్తాం, మనం రెంట్ కట్టకపోతే అది దోసేస్తాడు. ఊరుగాను దేశంలో ఎక్కడని బతకతాము, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఫోర్స్డ్ వర్క్స్ ఉంటాయి, ఫోర్స్ వర్కర్స్ టు ఓవర్ టైం వితౌట్ మేకింగ్ అడిషనల్ పేమెంట్స్. నువ్వు ఎక్కువ టైం పనిచేయాల్సిందే, నువ్వు లేకపోతే నీకు జీతం ఇవ్వనంటాడు. వీడు సచ్చినట్టు చేయాలి, ఎందుకంటే మన దేశం కాదు, మన ఊరు కాదు. ఉద్యోగం నుంచి పీకేస్తే ఎలా బ్రతకాలో తెలియదు. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంటే కూడా లక్షల్లో వీసా ఉంటుంది, టికెట్ ఉంటుంది, ప్లైన్ టికెట్. ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇలా చూడండి, నేషనల్ బౌండరీస్ ఉంటాయి. అందుకే మైగ్రేషన్, పాపులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ లెసన్లో మాట్లాడుకున్నాం కదా. సో ఆ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి ఈ సెటిల్మెంట్స్ని బౌండరీస్తో ఏర్పరచుకుంటారు అనమాట. ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఈజీగా వెళ్ళిపోయినాం అనుకో, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మాట్లాడుకున్నట్టు పాపులేషన్ మారితే సెటిల్మెంట్స్లో ఎన్నో సిచ్యువేషన్స్ మారిపోతాయి అన్నట్టు అవంతా ఉండకూడదు అనేసి చూడండి. ఇక్కడ ఇమేజెస్ చూడండి, బార్డర్స్ ఎలా ఉన్నాయో. బంగ్లాదేశ్ బార్డరు, లైక్ అమెరికాలో బార్డరు, ఇక్కడ ఉండుకొని సెకండ్ వన్ ఏంటి సౌత్ కొరియాలో బార్డరు అంతా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెసన్. ఈ కీవర్డ్స్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే మెగా సిటీసు, ఎరోట్రోపోలిసు, అర్బనైజేషను, ఇమిగ్రేషను, ఇమైగ్రేషను, సీజనల్ మైగ్రేషను, మెట్రోపాలిటన్ సిటీసు, సెటిల్మెంటు, బార్డరు అన్ని పెట్టేస్తాం, ఇంకేముంది. ఇది కీవర్డ్స్ ఇంపార్టెంట్, నేను కీవర్డ్ సిరీస్లో చేస్తాను. వాట్ ఈస్ సెటిల్మెంట్, హౌ హ్యూమన్ లైఫ్ స్టైల్ చేంజ్డ్, వాట్ ఈస్ అన్ ఎరోట్రోపోలిస్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ అండ్ రూరల్ టు రూరల్. 10th one, difference between internal and international migration. ఇది ఇంపార్టెంట్ లెసన్. విత్ దిస్ we have finished the chapter. So thank you so much. V అని ఎందుకు రాసా? ఓకే, వెరీ గుడ్. సో బాయ్ ఎవ్రీవన్. సెషన్ ఎండ్ అయింది, మనం ఇంకా తొందరపడాలి. వీడియో ఎండ్ అయింది. కమెంట్ సెక్షన్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు పెట్టేయండి, చెక్ చేసుకుందాం, రిప్లైలు ఇచ్చుకుందాం. ఎంబడే బుక్ ఎత్తుకొని చదివేయండి. బాయ్ బాయ్ బాయ్.